హాయ్ హలో వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, నిన్న మొన్న ఒక అలజడి, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి ఒకరోజు జీవితాన్ని బందీఖానా చేశారు. నేను వెళ్ళాల్సిన ఒక ఆదర్శవంతమైన కార్యక్రమానికి నన్ను కలవడానికి వచ్చిన అనేక మందిని నన్ను కలవకుండా చేయడంలో వాళ్ళు విజయం సాధించారు. నిజంగా అది చాలా బాధాకరం. ఇలాంటివి జరగొద్దని పోలీస్ శాఖ వారిని కోరుకుంటూ ఇప్పుడు మనం మళ్ళీ మన ఉద్యమ కార్యక్రమాలు, మన చైతన్య కార్యక్రమాలు, మనం చేసే యాక్టివిటీస్లో మనం మునిగిపోవాలని కోరుతున్నాను. ఇంకా రెట్టింపుగా మరింత జాగ్రత్తగా, మరింత గొప్పగా, సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, మద్దతు ఇచ్చిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ఫోన్ ఇన్ కార్యక్రమంలో భాగంగా మనం ఒక ఫోన్ను మాట్లాడదాం మిత్రులారా. ఇప్పుడే నాకు ఆ సోదరుడు కాల్ చేశాడు. మరి కాల్ చేసిన సోదరుడు చెప్పిన విషయాలు వింటూ ఉంటే ఒక ఉద్వేగానికి నేనే గురయ్యాను. ఒక కొడుకును కోల్పోయిన తండ్రి బాధను మనం ఇక్కడ వినొచ్చు. మరి దయచేసి దీన్ని వివాదాస్పదకంగానో, లేకపోతే ఎవరినో రెచ్చగొట్టడం కోసమో, ఇంకెవరినో బాధ పెట్టడం కోసమో, ఇంకొకరిని టార్గెట్ చేయడం కోసమో నేను ఈ వీడియోలు చేయటం లేదు. సమకాలీన సమాజం ప్రజలు ఎదుర్కొనే విషయాలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ కష్టాలు, సుఖాలు, ఈ వర్తమానాన్ని భవిష్యత్తుకు అందించే డాక్యుమెంటేషన్లో భాగంగానే ఈ ఫోన్ ఇన్ కార్యక్రమాలు. నిజానికైతే ఇలా కూర్చోండి, ఫోన్లో మాట్లాడి మీ అందరికీ ఎంతో జ్ఞానాన్ని, లేదా ఎంతో స్ఫూర్తిదాయక విషయాల్ని, లేదా మీరు ఆల్రెడీ జ్ఞానవంతులు, గొప్పవాళ్ళు అయితే సమకాలీన సమాజాన్ని మీకు చూపించే ప్రయత్నం హాయిగా చేయవచ్చు. కానీ నాకు ఇలా 4 గోడల మధ్య కూర్చోవడమో, పుస్తకాలతో కుస్తీ పట్టడమో కాకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్ళాలనేది నా ఆశయము. ఆ క్రమంలో 30 ఏళ్ళుగా నేను చేస్తున్నది అదే పని. మరి ఇప్పుడు ఒక అయ్యప్ప స్వామి మనకు ఫోన్ చేశాడు. మరి అతని ఆలోచనలు ఏమిటి, అతను మనకి ఏ కారణం చేత ఫోన్ చేశాడు, అతను ఎన్నిసార్లు మాల వేసుకున్నాడు, ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడో మనం స్వయంగా ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఓకేనా? గెట్ రెడీ ఫ్రెండ్స్. హలో. హాయ్ బ్రదర్, బాగున్నారా? క్షమించండి, బాగున్నారా అని అడగలేకపోతున్నాను నేను. ఎందుకంటే మీరు నా గతంలో చెప్పిన విషయాల రీత్యా ఎంతో బాధలో ఉండి ఉంటారు. మీ పేరేంటి బ్రదర్? నా పేరు యాదగిరి. యాదగిరి. ఏమనుకోకపోతే మీ ఇంటి పేరు కూడా చెప్తారా? షాబాది యాదగిరి. షాబాద్. ఓకే. ఎందుకంటే నాకు యాదగిరి అనగానే అక్కడెక్కడో తూప్రాన్ దగ్గర నర్సాపూర్లో ఉండే యాదగిరి అన్న గుర్తుకొస్తాడు, జనగామలో ఒక టీచర్ యాదగిరి అన్న గుర్తుకొస్తాడు, గజ్వెల్లో ఒక అడ్వకేట్ సాబు యాదగిరి అన్న గుర్తుకొస్తాడు, శంషాబాద్లో ఒక యాదగిరి అన్న ఉంటాడు. చాలామంది గిరిలు, యాదగిరిలు చాలామంది ఉన్నారు. మీకు డాక్టరేట్ వచ్చిన రోజు అంబేద్కర్ అది గుర్తు పెట్టుకుంటా. రైట్. యాదగిరి బ్రదర్, బాగున్నారా? సరే, ఇదేదో రొటీన్ ప్రశ్న, బాగున్నారా అని అడగడము. మనం దాన్ని మార్చుకోవాలి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అడగాలి. యాదగిరి అన్న, మరి మీరు నాకు 1-2 సార్లు ఎదురు పడినప్పటికీ నేను మీ ఫేస్ను నా బ్రెయిన్లో రికగ్నైజ్ అయితే చేసుకోలేకపోయాను. అంటే మనం కలిసి మాట్లాడుకోలేదు, కలిసి ప్రయాణం చేయలేదు, కలిసి పనులు చేయలేదు. నాకు మీరు గతంలో ఫోన్ చేసినప్పుడు నేను కొంచెం ప్రయాణంలో ఉండి ఒక 5 నిమిషాలు మీరు చెప్పింది విని చాలా బాధపడ్డాను. తర్వాత మీతో మాట్లాడతానని చెప్పాను. సో ఆ క్రమంలో మళ్ళీ ఒకరోజు నేను ఫ్రీగా ఉండి మీకు కాల్ చేస్తే, ఆ రోజు మీ అబ్బాయి చనిపోయిన మాసికమో ఏదో 1 మంత్ మాసికంలో ఉన్నానని మీరు తడి గొంతుతో మాట్లాడారు. అప్పుడు చనిపోయిన వాళ్ళతో మనము చనిపోలేము, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల్ని మీకు 4 మాటలు ధైర్యం చెప్పినట్టు నాకు గుర్తు. మాట అన్న, మీరు ఆ రోజు 1 మంత్ అయిన రోజు మాట్లాడేది చూడన్న, మీరు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏడవలేదు అన్న. ఏడవలేదు. థ్యాంక్ యూ. బాధ్యతగా ఫీల్ అయ్యావు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. బాధపడాలి కానీ ఏడవద్దు.
ఏం చెయ్యాలని ఆలోచించాలి, కానీ కుమిలిపోయి కుంగి కృషించి మనం డీలా పడొద్దు. అవునా అంతెత్తు కొడుకు పోయినప్పుడు ఆ తల్లికి ధైర్యం చెప్పాలని, నీ కళ్ళలోంచి కారే ప్రతి నీటి చుక్కను చూసిన నీ భార్య నాలుగింతలు ఏడవాలనుకుంటుంది. అవును కాబట్టి కన్న పేగులో ఆ తల్లి బాధ వర్ణనాతీతము. ధైర్యం చెప్పడం చాలా చాలా థ్యాంక్స్. నా మాటలు నీ మీద ప్రభావం చూపించాయి. అవును థ్యాంక్ యూ బ్రదర్. నాకు 5 నిమిషాలు మాట్లాడే విషయాలు నేను మీతో మాట్లాడుతుంటే అవే గుర్తుకొస్తున్నాయి. మీరు నడుచుకుంటూ 500 కిలోమీటర్లు వెళ్ళడము, మీ కాళ్ళు 500 కాదన్నా 1400 కిలోమీటర్లు. 1400 కిలోమీటర్లు మీరు నడుచుకుంటూ వెళ్ళారు. అవునా బా ఓకే. యాదగిరి అన్న, మీది ఏ జిల్లా? మాది రంగారెడ్డి అన్న. రంగారెడ్డి జిల్లా. ఏ మండలము, ఏ ఊరు? ఇప్పుడు మేము ప్రజెంట్ ఉండేది ఇక్కడ ఆరమైసం అన్న. ఆర్ఎంఐసమ్మ సన్ సిటీ ప్రాంతంలో. సన్ సిటీ ప్రాంతం. ఓకే. సొంతూరు అయితే? సొంతూరు అది తూంపల్లి అన్న. తూంపల్లి. కుందూరు మండలం. ఇప్పుడు చౌదరిగూడ మండలం. తూంపల్లి మాది. తూంపల్లి చౌదరిగూడ మండలం. ఓకే. మరి ఇల్లు, పొలాలు, చేను, చిలక ఉన్నాయా? ఇక మేము తీసుకున్నది అన్న, నేను తీసుకున్నదే. అయ్యమ్మ సంపాదించింది ఏం లేదు. నేనే ఒక 4 ఎకరాలు తీసుకున్నా 2001 లో. 25 ఏళ్ల క్రితం. అయితే ఇక్కడ చిన్న సబ్మిషను సోదరా, మీరు నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తెలియదు. అవ్వయ్య ఇచ్చింది ఏమీ లేదు, నేను తీసుకున్నది అనే పదంలో నువ్వు కష్టపడి సంపాదించావనే ఒక గౌరవం ఉంది, కానీ మా అమ్మ నాన్న ఏం సంపాదించలేదు అనేటువంటి ఒక బాధ ఉన్నది. బాధ ప్లస్ వాళ్ళను తక్కువ చేసినట్టుగా ఉంటుంది ఆ పదంలో అర్థం. అయితే నేను ఎప్పుడు ఫీల్ గానన్నా అట్లా. అంటే నేను చెప్పాలి, ఇప్పుడు నేను ఒక ఇప్పుడున్న సమాజంలో అయ్యమ్మ సంపాదించిన దాన్ని అమ్ముకొని తిని అది ఎంజాయ్ చేస్తారు. మా అయ్య సంపాదించింది, మా తాత సంపాదించిందని నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే, మా అమ్మ నాయన మా కన్నారు, అదే సంతోషం. ఎక్సలెంట్. నేను అదే అది చేస్తాను. ఎస్, అంతే. అమ్మా నాన్న చాలా దేశాలల్లో పిల్లల్ని కని పెంచి వాళ్ళకు గార్డెనింగ్గా ఉండి చదువులకు గైడ్ చేసి ఒక స్థాయి వయసు వచ్చాక ఒక్కో దేశంలో ఒక్కో రకంగా కనీసం ఒక 20 ఏళ్ళు దాటాక అసలు పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు తీసుకోరు. వాళ్ళకు జీవితాన్ని వాళ్ళు వెతుక్కుంటారు. పక్షుల్లాగా వాళ్ళ గూడు వాళ్ళు కట్టుకోవడము, వాళ్ళు జీవిస్తూ ఉంటారు స్వతంత్రంగా. మన దగ్గరే మన కొడుకులు, మన బిడ్డలు, వాళ్ళకు పెళ్ళిళ్ళైనా కూడా మళ్ళీ కోడల మీద పెత్తనం, అల్లుడి మీద పెత్తనం, వాళ్ళను మానిపులేట్ చేయడం, వాళ్ళ పిల్లలకు సేవలు చేయడం, వాళ్ళ పిల్లలకు సేవలు చేయడం, మనం చచ్చేదాకా తినడానికి సంపాదించుకోవడం, మన పిల్లల కోసము, వాళ్ళ పిల్లల కోసము. ఇట్లా కొంచెం అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో అబ్నార్మల్ డెవలప్మెంటు, అలాగే కొంత స్ఫూర్తిదాయకంగా చైతన్యవంతంగా జీవించకుండా స్వార్థపూరితంగా జీవించడాలు ఎక్కువైపోయాయి. సరే, ఏదేమైనా మీ అమ్మ నాన్న 4 ఎకరాలు సంపాదించే కొడుకును కన్నారు. అది అయితే అలా అది కొనడానికి కూడా కారణం ఏంటంటన్నా, నేను మా ఊర్లో అందరికి పొలాలు ఉండే అన్న. చేను చిలకలు పొలాలు ఉండే, అందరికి పొలాలు ఉండే. మా ఊర్లో మా ఒక్కడికే, మా ఇంటికి మాత్రమే పొలం లేదు. భూమి లేని వ్యక్తి నేను. అయితే మా దగ్గర నేను 6th, 7th క్లాసు ఏజ్ లో ఉన్నప్పుడు ఒక మేకను పట్టుకుని పోతున్నా. మా దగ్గర ఒక మేక ఉండే. అది ఆ మాట చెప్పాలను. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే అది అసత్యం అయితే చెప్పకు, కల్పితం అయితే చెప్పకు. నువ్వు చెప్పడం వల్ల నీకు నష్టం జరుగుద్ది అనుకుంటే చెప్పకు. సమాజంకి ఈ విషయం తెలియాలి అనిపిస్తే చెప్పు. అయితే ఏదేమైనా చెప్తా. మా అగ్రకులాలు ఉంది. అయితే ఇక్కడ అగ్రకులము, నిమ్న కులము అనే పదాలని మనం తీసేసుకుందాం. అగ్రము అంటే పైనోళ్ళు, గొప్పోళ్ళు, నిమ్న కులము, నీచ కులం అంటే అందుకే వాళ్ళకి ఏం పేరు పెడదామంటే దోపిడీ కులాలు అని చెప్దాం. ఇంతకాలం దోపిడీ చేసి అలా ఇప్పుడు దోపిడీ మంచోడే కావచ్చు.
దోపిడీ కులాలే. ఆ, అయితే నేను మేకను పట్టుకొని పోతున్నా. ఉమ్, మమ్మలను షాబాదోళ్ళు అంటారు. ఉమ్, మేకను పట్టుకొని పోతుంటే, అరే షాబాదోడా, ఉమ్, నీకు చచ్చిపోతే బొందవట నీకు జాగలేదు, నీకు మేకెందుకు అన్నాడు. ఉమ్. కానీ అయితే మేక అప్పుడు నువ్వేమన్నా, మేక చచ్చిపోతే మేము బొంద పెట్టమయ్యా, కోసుకొని తినడానికే చేస్తానని చెప్పాలా? అంటేనా ఆడ ఏందంటన్నా, మేకను ఎవరి పొలంలో తీసుకుపోయి మేపుతావు నువ్వు. ఉమ్, మీనింగ్ అది. నీకు పొలం లేదు, చచ్చిపోతే బొందబెట్ట నీకు జాగలేదు, నీకు ఉమ్, మీకెందుకు రాని మాట్లాడిండు అన్న. అదే కసితోని నాకు 10th క్లాస్ దగ్గర అవి వేప పండ్లు ఏరిన, కానుగాయ కొట్టిన, ఉమ్. అన్ని పని చేసిన అన్న. ఒక్క పని చేయలేదన్న, దొంగతనం ఒక్కటి చేయలేదు నేను. ఓకే. అయితే రూపాయి పోగు చేసి 10th అయిపోయిన తర్వాత అన్న ఉమ్, మొత్తం కంపెనీలలో పనిచేసిన, ఉప్పర్ పని చేసిన, అన్ని చేసి. ఏమేం పనులు చేసినావు చెప్పు. సమకాలీన సమాజానికి నీ జీవితం ఒక పాఠం కావాలి. మన ఫోన్లో చాలామంది మన వీడియో చూస్తారు. కాస్త చూడన్నా రకరకాల ఉద్యోగాలు, రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఖాళీ సమయంలో టీవీ సీరియళ్ళు చూడకుండా, లేదా చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూడకుండా, వినోద కార్యక్రమాలు కాస్త పక్కన పెట్టి వర్తమాన భారతాన్ని, సమకాలీన సమాజాన్ని వాళ్ళు చూస్తారు. కాబట్టి మీరు ఏమేం పనులు చేశారో అన్నీ చెప్పండి యాదగిరి అన్న. మీ వయసు ఎంత? 45 అన్న. ఓకే, సూపర్. మీరు మా ఏజ్ గ్రూప్ వాళ్ళే. ఏమేం పనులు చేశారు? ఉప్పర్ పని, వేప పండ్లు ఏరారు, ఇప్ప పండ్లు ఏరారు, ఇంకా అన్ని పనులు చేసిన, వరిచేను కోసిన, నాగలు వరి కొట్టిన, చేను కోసావు. వ్యవసాయం చేసిన. అట్లా వ్యవసాయము అని చెప్పొద్దన్న, అన్ని పనులు. ఇప్పుడు అన్ని పనులు అని ఒక పదం చెప్తే సరిపోద్దా? ప్రజలకి విద్యార్థులు ఉంటారు, ఇందులో కుటుంబంతో చూసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నన్ను అడిగావనుకో, నరేష్ అన్న ఏం పని చేసినావు అని అంటే, ఇక నేను మొదలుపెట్టి చెప్పాలి. నేను సైకిల్ షాప్ నడిపించిన, మా ఊళ్ళో పంచర్లు వేసిన, ఆ కోడిగుడ్లు అమ్మినా, కూరగాయలు అమ్మినా, దొండకాయతో మార్కెట్లు వేసి వచ్చేటోని, డబ్బాల రొట్టె అమ్మినా, ఇట్లా నేను 100 చెప్తా. తాళాల గుడాలు కూడా అమ్మినా అని చెప్తా. కోడిగుడ్లు ఉడకబెట్టి కారం జల్లి అమ్మినా అని చెప్తా. మేస్త్రి పనికి పోయినా అని చెప్తా. పెండ ఎత్తుకొచ్చి ఆ పెండను అమ్మే పని చేసిన అని చెప్తా. బంటాలు ఏవైనా 100 రోజుల పనికి పోయినా, 100 రోజుల పనిని మా ఊర్లో ప్రారంభించిన వ్యక్తిగా నేను, నాకు గొప్ప స్థానం ఉంది. ఇట్లా అని చెప్పాలి కదా. కొన్ని రోజులు కుటుంబీషి గుడ్డాడు కూడా పోయినా. అట్లా మనం చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఏదో గోల్డెన్ స్పూన్తో ఉన్నట్టుగా, ఇప్పుడు నీకు 4 ఎకరాలు ఉండేసరికి, నాకు ఇప్పుడు కారు, ఇల్లు, బంగ్లా, ఫ్లాట్లు ఉండేసరికి ఇడికేంది, ఇంకేం కష్టం తెలుసు అని కొంచెం అవగాహన లేకుండా మాట్లాడే పిచ్చి వాళ్ళకి మనం ఏం చేసామో చెప్పడం అవసరం. ఇప్పుడు ఆ కష్టం చేసిన తర్వాత, అది ఆ కష్టం విలువ అనేది చేసినోనికే అది సుఖం విలువ అనేది ఏందో తెలుస్తుంది అన్న. ఓకే. సో ఏమేం పనులు చేసావు వరుసగా చెప్పు, ఓ పాఠం అప్ప చెప్పినట్టుగా. అలా నేను చిన్న ఉన్నప్పటి నుంచి వేప పండ్లు ఏరిన, వేపకాయలు, కానుగాయ ఏరిన. నువ్వు స్పీడ్గా చెప్పే, నేను అనను. కానుగాయ ఏరిన, ఉప్పర్ పని చేసిన, వరిసేను కోసిన, నాగలు కొట్టిన, కంపెనీలలో పనిచేసిన, రియల్ ఎస్టేట్, ఇప్పుడు ప్రజెంట్ గా రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఏం చదువు? ఎంఆర్పిఎస్ లా ఒక 20 years పనిచేసిన. ఓకే. సంతోషం. అట్లా మీ మేకలు కాస్తున్నప్పుడు ఒకడు, అరే నీకు భూమి లేదు, ఎవరి చేనులో మేపుతావురా అని తిట్టిన ఒక సీడు, ఒక మెరుపు లాంటి ఒక షాక్ మీ బ్రెయిన్కి వచ్చింది. అక్కడ ట్రిగ్గర్ అయ్యారు మీరు. అక్కడ ట్రిగ్గర్ అయ్యి, ఏదో తరతరాలుగా నా బతుకింతే, నేను దోపిడీ పీడనకు గురయ్యే జాతులు మావి, ఆ భూమి జాగా లేని జాతులు, గౌరవ మర్యాద లేని జాతులు, మా బతికింతే అని అనుకోకుండా, నేను ఏం చెయ్యాలనే కసి నీలో కలిగి ఒక 4 ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో ఉంటే, ఇప్పుడు అది 1,50 లక్షలు చేస్తుందా ఎకరం? నేను అప్పుడు తీసుకున్నది 80,000 అన్న. 80,000కి ఎకరం తీసుకున్నావు? 4 ఎకరాలు 80,000 అన్న. 4 ఎకరాలు 80,000కే తీసుకున్నావు 25 ఏళ్ళ కింద. 25 ఏళ్ళ కింద. సూపర్ అన్న. అప్పుడు నీకో 20 ఏళ్ళ యువకుడు అంతే. అవునన్నా, నేను చిన్నప్పటి నుంచి కష్టాలే అన్నా నాకు మొత్తం. ఓయ్, వాటిని కష్టాలు అనకు, గొప్ప ఛాలెంజ్ చేశాను,
గొప్ప పని చేసే అవకాశాలు చెప్పుకునే చరిత్ర కలిగింది అనుకో నీకు. కష్టాలు ఏమి కష్టమేమున్నది, పని చేసినావు, పైసలు సంపాదించినావు, నీలో ఒక కసి పుట్టింది, ఇప్పుడు నీ పేదరికాన్ని జయించినావు, ఒక భూమి ఆసామిగా మారిపోయినావు, నీ బతుకు నీకు నేర్పిన పాఠాల్లో నుంచి నువ్వు ఇప్పుడు సమాజానికి నీ జీవితమే ఒక పాఠంగా మారింది. ప్రతిోడు నేను కష్టాలు పడ్డా ఒడబడమన్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళన్నా నువ్వు ఆ కష్టాలు పడమని అన్నారా? లేకపోతే ఈ సమాజంలో చుట్టుపక్కల అందరూ ఆ కష్టాలు నువ్వు కూడా తిరిగి జులాయిగా ఉంటే మంచిగా మధ్యలో చచ్చిపోతావు కదా ఇప్పటి వరకే. చచ్చిపోతున్నా కాబట్టి ఈ కాంచెల్లి ఈ మొదట్లో నేను కూడా అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోతే బాబాసాహెబ్ ఇట్లా కష్టపడ్డాడు, అట్లా కష్టపడ్డాడు, వాళ్ళ భార్య పిడికలు అమ్మింది, ఆయన పుస్తకాలకు లేక ఇట్లా ఉపాసం ఉన్నాడు, బ్రెడ్ తిన్నాడు, పన్నాడు, వాళ్ళు చచ్చిపోయి ఇవన్నీ చెప్పేది. ఏరే నాయన నీ సావు ముచ్చట్లు కష్టాలే చెప్పి ప్రజలకు స్ఫూర్తినిత్తలేము. చలో అరే ఆ రోజుల్లోనే అన్నీ అధిగమించి దేశ విదేశాలు పోయిండు నువ్వు చదువుకోవడానికి, నువ్వు ఇప్పుడు ఎటు పోతున్నావు? ఆ రోజే సూటు బూటేసి నువ్వు ఎట్లేసుకుంటున్నావు? ఆ రోజే ఆయన ప్రపంచం చేత శబ్బాష్ అనిపించుకున్నావు, నువ్వు ఇప్పుడు ఎంతమందితోటి శబ్బాష్ అనిపించుకున్నావు? ఇగో ఇన్ని పుస్తకాలు చదివిండు, ఇన్ని చదువులు చదివిండు, ఇగో ఇన్ని పదవులు అనుభవించిండు, ఇంత గొప్ప. ఇప్పుడు మనం కొంచెం అంటే మొదట్లో యువకులుగా ఉన్నప్పుడు ఎదుటి ఎంపతి సింపతి ప్రజలను అవే కోరుకుంటాం. కానీ మనం ఒక దశ వచ్చిన తర్వాత మన స్టైల్ వేరే మారిపోవాలా. కాబట్టి ఆయనతో పోల్చుకునేది మనం కాదన్న, 1% కూడా కాదన్న, మనం 0.001% కూడా కాదు. దేవునితో పోల్చుకోవడము మనకు కాదు అసలు. ఆయన పడ్డ కష్టాలు మనం 1% కూడా కాదన్న, 0.01% కూడా కాదు. అవును, ఆయన పడ్డ కష్టాలు, ఆయన మనకు చేసిన సేవలు. అందుకే కదా మత్స దేవేంద్రన్ ఏమంటాడు, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అవునా? అవునా? అందుకే బాబా మన జయరాధన్న కూడా రాస్తాడు కదా, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, బువ్వకై పోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్. అసలు ఆ పదాలు ఎట్లా వస్తాయో పెద్ద మనిషికి కానీ చాలా మనుషులు ఇట్లా పాటకున్న పవర్ అదే. ఆ పాటల పవర్ తోటే మనోళ్ళు చాలా మంది చైతన్యమైన వాళ్ళు ఉంటారు. రేంజర్ల రాయేష్ నేను ఇచ్చిన ఉపన్యాసాల కన్నా, నేను చేసిన వీడియోల కన్నా షాన్ రేంజర్ల రాయేష్ అన్న పాడిన పాటకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. మొక్కి మొక్కి నొసలు అరిగి పాయరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా, దేవుడా ఓ దేవుడా నీ ఉన్నవన్నది బూటకం, ఉంటే మా బతుకుల పేద బతుకులు ఇట్టెందుకున్నాయి. 100% అలా దేవుడు అంటాడు ఉంటే మాత్రం అందరినీ ఈక్వల్ గా చూడాలి. అట్లా కాదు, నువ్వు పోయిన జన్మలో మీ తాత ముత్తాత నువ్వు ఏమేం పాపం చేసినావో దాని ప్రకారమే ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్తారు ఈ పెద్ద మనుషులు. లేదన్నా, ఇప్పుడు దేవుడు అనేటోడు ఉంటే అందరిని ఈక్వల్ గా చూడాలి. లేడు కాబట్టే అందరూ ఎట్లా ఈక్వల్గా చూస్తాడు? ఆయనేమో బంగారు విగ్రహం పెట్టి పూజ చేయబట్టి, నువ్వు మట్టి విగ్రహం పెట్టి పూజ చేయబడుతుంది. నువ్వేమో నీ దగ్గరలో ఉన్న గుళ్ళి పూజ చేయబడుతుంది, ఆయనేమో పుట్టిన కాడికి పోయి ఆడున్న గుళ్ళే పోయి పూజ చేయబట్టే. ఎట్ట తేడా ఉంటది యాదగిరన్నా? అన్న ఇప్పుడు అందరం దేవుని పిల్లలం కదా, దేవుని పిల్లలు అయినప్పుడు ఆయన పిల్లల్ని అందరు ఈక్వల్ గా చూడాలి. అందరినీ ఈక్వల్ గా చూడాలి అని నువ్వు అంటున్నావు. భారత రాజ్యాంగంలో అందరు ఈక్వల్ అని రాసిండు కాబట్టి ఆ ఈక్వల్ ఎక్కువ తక్కువ అయితే మనం కోర్టుకు పోయి నాకు నా హక్కులు భంగం కలిగినాయి అని చెప్పి నువ్వు మళ్ళీ సమానత్వాన్ని సాధించుకోవడానికి రాజ్యాంగంలో నీకు న్యాయ పరిహారపు హక్కు ఒకటి ఉంది. మరి నీకు ఇక అన్ని సమానం, దేవుని బిడ్డలం సమానం, అందరం దేవుని కుటుంబం దేవుని బిడ్డవే అని అన్నప్పుడు ఇక్కడ ఇది సమానం అన్నప్పుడు అసమానం అయినప్పుడు దీన్ని సమానం చేయడానికి ఎవడు పూనుకుంటాడు? ఇది అసమానమైనప్పుడు మనం ఎవరిని అడగాలి? ఆడ అడిగే వ్యవస్థే లేదు కదా. మరి వ్యవస్థ లేనప్పుడు ఎట్లా? ఒకవేళ వ్యవస్థ ఉంటే ఈ అయ్యగారు అనేటోళ్ళు, పూజారులు అనేటోళ్ళు, దేవునికి దగ్గరగా ఉండేటోళ్ళు, దేవునికి అర్థమయ్యే సంస్కృత భాషలో మాట్లాడగలిగే వ్యక్తులు
ఓ దేవుడా నువ్వు అందరినీ సమానంగా పుట్టించినావు కానీ ఈ నా కొడుకులు ఎక్కువలు తక్కువలు చేసుకున్నారు, ఒకడు కులాలు మతాలు అంటున్నారు, ఇదంతా అన్యాయం జరుగుతుందని వీళ్ళు దేవునికి అర్థమయ్యే భాషలో దేవునికి వాళ్ళు చెప్పాలి. చెప్తే వాళ్ళు కూడా క్రాస్ చెకింగ్ చేయాలి. మరి వీళ్ళని పుట్టిత్తిమి సమానంగా ఈ వాళ్ళు ఏడు చెప్తారన్నా, వాళ్ళు బతకనికే సృష్టించిన ఇవన్నీ. ఇప్పుడు నువ్వు అట్లా అన్నావు అనుకో, నువ్వు బ్రాహ్మణ వ్యతిరేక మాటలు మాట్లాడావు అని చెప్పి వాళ్ళ మనోభావాలు పాడైపోయి మిమ్మల్ని మళ్ళీ మీ మీద కేసులు పెడతారు. అయితే కానీ నాకు యాదగిరి ముచ్చట చెప్పిగా, చెప్పండి. నువ్వు ఎత్తంగానే స్వామి శరణం అయ్యప్ప అన్నావు. ఏంది స్వామి శరణం కథ ఏంది, అయ్యప్ప కథ ఏంది? నేనైతే పక్క ఏ దేవుని నమ్మను, నాస్తికుణ్ణి. కానీ నేను మానవ సమాజాన్ని మెరుగుపరచాలని కోరుకునే ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి. నేను అన్ని చేసి మర్చిపోయినా. అన్ని చేసినావు? ఏమేం చేసినావు చెప్పే. ఈ ఊకే నేను అన్ని కష్టాలు పడ్డా, అన్ని పనులు చేసినా అన్ని కాదు. ఏంటి పొద్దుగాల లేస్తే పొద్దుగాల లేస్తే స్నానం, బాత్రూమ్ పోయి వచ్చిన తర్వాత స్నానం చేయనికే గంగే చెయ్యము చదువు అవిట్లకు నీళ్ళకు మంత్రం వేసి ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఏ మంత్రం చదివేటాడు ఒకసారి చదువు. గంగేచ యమునేచ సరస్వతి అన్ని మంత్రాలు చదివి అది చేసేది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక ఫస్ట్ గణపతికి పూజ చేయాలి కదా. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత సర్వ విఘ్నోపశాంతే అగజననం పద్మార్కం గజాననం మహార్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అది చదివి తర్వాత ఇలా ఒక గంట సేపు పూజ చేసేదన్న. గంట సేపు ఇక గంట సేపు పూజ చేసిన తర్వాత ఇక తినేటప్పుడు తినాలి. తినేటప్పుడు ఉంటుందా మంత్రం? ఇది ఉంటదన్న. ఏమైనా ఐడియా ఉందా? ఇక అన్ని మర్చిపోయినన్నా. అవి ఎట్లా అంటన్నా, అన్నదాత సుఖీభవ అంటే మనకు అన్నం పెట్టేటోడు సుఖీభవ ఉండాలి. మంచి మాట. అది ఏ మతం చెప్తుంది? అంటే ఏ మతం చెప్పదన్నా. ఇక నేను ఆ మతంలో ఉన్నప్పుడు అది చెప్పి తినేది. చెప్పు, నీకు గుర్తు తెచ్చుకో. ఏమైతుంది 10 సార్లు వలికినోనివేగా. అన్నదాత సుఖీ భవ, ఓం సహనో భవతు. అయితే అది తిన్న తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా కడపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కడపను మొక్కి బయటికి వెళ్ళాలి. ఇంట్లోకెళ్ళి కడప మొక్కి బయటికి వెళ్ళాలి. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మొక్కాలి. మళ్ళా గడ్డపారతో ఎదురొచ్చిన వాళ్ళు ఎదురొస్తే 10 నిమిషాలు ఆగాలి. అంటే నువ్వు ఎప్పుడైనా ఆగినవా? ఉత్తా నువ్వు అంతే కాదు. ఇక్కడ చూసేటోళ్ళు ఇన్నోటోళ్ళు ఏమనుకుంటారు అంటే ఇదంతా స్క్రిప్టెడ్ ఏదో డ్రామా చేస్తాను. లేనా ఇప్పుడు గడ్డపారతో ఎదురొస్తే ఆగాలి. అంటే గడ్డపార ఏంటంటే అది బొందదోనికి సంకేతం అనేది శాస్త్రంలో ఉన్నాయన్న. వాళ్ళ విధవరాలు వాళ్ళు వస్తే కూడా పక్కకు ఆగాలి. నువ్వు ఆగినవా? ఆగానా? కాదు, గడప బయటికి పోయినాక ఏం మొక్కేటనివి? అరే నేను మళ్ళీ మంచిగా రావాలి ఇంటికి. మరి అలా తప్పేమున్నది? ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పోయేటప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి పోతున్నా, నా భార్య పిల్లలు వీడు ఉన్నారు, వీళ్ళు నా కోసం ఎదురు చూస్తారు, లేదా వీళ్ళను సాదే బాధ్యత నా మీద ఉందని అనుకోవడం అయితే తప్పులేదు. అంటే అది ఆ ఆచారం పుట్టినప్పుడు ఆ ఉద్దేశమే అయి ఉంటుంది. దానికి సంస్కృత పదాలు ఏం కాకుండా ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి నేను ఇప్పుడు స్వయంగా నేనే చెప్తున్నా, నా పిల్లలు బడికి పోయేటప్పుడు నేను ఇంట్లో ఉంటే కంపల్సరీ ఒక హగ్ ఇచ్చి నా చెంపకు ఒక ముద్దు పెట్టి వాళ్ళకు కూడా ఒక ముద్దు పెట్టించుకొని, ఈవెన్ మా మిస్సెస్ కూడా ఎవరున్నా ఎవరు లేకున్నా మా పిల్లల ముందు అయినా వెళ్ళేప్పుడు ఒక హగ్ ఇచ్చి కిస్ పెట్టి పోతుంది. మేము అన్నం తినేటప్పుడు కూడా ఎవరైనా తింటూ ఉన్నప్పుడు అవసరమైతే బుక్క పక్కలో కూడా పెట్టుకుంటాం. అది లవ్ అండ్ ఎఫెక్షన్ కదా. అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకం.
అలా ఇప్పటికి మా ఇంట్లో మాత్రం మా బిడ్డకి గాని, ఇక మా కొడుకు లేడు కాబట్టి మా బిడ్డకి గాని మా ఆమెకి గాని అందరం కలిసి తినేటప్పుడు మాత్రం నేను ఒక్కనే తినిపిస్తాను అందరికి. ఓకే. అప్పుడప్పుడు నేను ఏదైనా ఫోన్లో మాట్లాడుతూ సిస్టమ్లో ఎడిట్ చేస్తే కూడా మా ఆవిడ ఆమె కలిపి పెట్టే ప్రయత్నం చేస్తుంది, లేదంటే కలిపి ఆడ స్పూన్ ఎత్తుంది. అది సరే, అది మీ 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 మధ్య ఉన్న ఎఫెక్షన్ అదొక విషయం. కానీ అయితే ఇప్పుడు ఈ పూజ చేసినావు, ఇంకా ఏమేమి మాలలు వేసుకున్నావు, ఏమేమి పూజలు చేసినవి? అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా. ఎన్నిసార్లు వేసుకున్నావు? 10 సార్లు వేసుకున్నా. ఎన్ని? 10 సార్లు. 10 times. 10 times. 10 బార్. 10 బార్. 10 సార్లు అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. అవునన్నా. యాదగిరి గుర్తుపెట్టుకో, మరి మళ్ళా సన్ సిటీ దగ్గర ఉంటావు. మీ సొంతూరు షాబాద్ మండలం? లేదన్నా, చౌదరిగూడ మండలం, కోంపల్లి విలేజ్. చౌదరిగూడ మండలం, కోంపల్లి విలేజ్. కొంపల్లి కాదు, తూంపల్లి. చౌదరిగూడ, తూంపల్లి. ఎందుకంటే చూసేటోళ్ళు మీ ఊరోడు ఎవడో ఒకటి కింద కామెంట్ ఉంటుంది, అవును నేను చెప్పేది నిజమే, 10 సార్లు మాలేసిండు వీడు మా ఊరోడే అని కింద ఎవడో ఒక మిత్రుడు ఎవరో ఒకరు కామెంట్ పెడతారు అన్న. 100%. ఎందుకంటే నేను ఏ వీడియో మాట్లాడినా ముందే చెప్తున్నా, నేను మీరు మాట్లాడేది రికార్డ్ చేస్తున్నా, మీ పేరు ఊరు అన్ని నిజాలే చెప్పాలని చెప్తున్నా. 100%. ఓకే. సో 10 సార్లు అయ్యప్ప మాలేసిన వ్యక్తి ఇప్పుడు నాకు ఫోన్ చేసిండు. అవునా? యాదగిరి. చెప్పే 10 సార్లు ఫస్ట్ ఎప్పుడు వేసినావు, ఆ పూజలు ఎట్లా చేసేటోడివి, అప్పుడు ఏమన్నా మంచిగా హ్యాపీగా అనిపించిందా? నువ్వు నెగిటివ్గా చెప్పాలనుకోకు పెద్ద మనిషి. ఇగో ఇప్పుడు ఆల్రెడీ అయ్యప్ప స్వాములు అందరికి నా మీద ఇక్కడ దాకా కోపం ఉంటుంది. నేను అయ్యప్ప స్వాములకు మెదడులో రాజకీయ ఒక మాట నేను, మెదడులో రాజకీయ స్వార్థము, మతానికి సంబంధించినటువంటి కుట్రలు ఉన్న వాళ్ళకేమో ఇక్కడ దాకా కోపం ఉంటుంది, మామూలు మాల వేసుకున్న వాళ్ళకేమో ఇక్కడ దాకా ప్రేమ ఉంటుంది. ఇది కూడా మనోడే, నేను మాలేసిందే నాలో చెడ్డ గుణాలన్నీ పోగొట్టుకోవడానికి, నేను ఇప్పుడు దైవ స్వరూపుణ్ణి, నన్ను అందరూ స్వామి అంటున్నారు, నేను అందరినీ ప్రేమించాలనుకుంటాడు, అందరినీ ప్రేమగా చూస్తాడు. క్షమించే గుణం ఉంటుంది, ప్రేమించే గుణం ఉంటుంది, సమానంగా చూసే గుణం ఉంటుంది. ఇక వాడికి క్షమించే గుణము, ప్రేమించే గుణము, సమానంగా చూసే గుణం లేకుండా కడుపులో ఇక్కడ దాకా ఈసం పెట్టుకొని, నేను మొన్న కారులో పోతుంటే ఒక మిత్రుడు మాలలో ఉన్నాడు, అరే అని ఏదో బూత్ మాట మాట్లాడాడు. అతను స్వామి మాలలో ఉండి మరీ తిట్టాడు. అనిపించింది, అరే సారీరా బాబు, నువ్వు మాలలో ఉండి కూడా నన్ను బూతు మాటలు తిట్టేంత స్థాయిలో నువ్వు బాధపడ్డందుకు సారీరా అని చెప్పిన. నిజమేగా, నేను ఇప్పుడు బుద్ధుని మాటలు ఎప్పుడు ఎందుకు పాటించిన ఒక్కటన్నా, నిజం అనేది ఎప్పుడు చేదుగానే ఉంటదన్నా. అవును, నిజం అనేది ఎప్పుడు. అయితే ఫస్ట్ టైం ఎప్పుడు మాలేసినావు? 2000 అన్నా. 2000 సంవత్సరాల్లో మాలేసిన వ్యక్తి నువ్వు. అవును. ఇప్పుడు నన్ను ప్రశ్నించేటోళ్ళు, విమర్శించేటోళ్ళు బహుశా ఆ సంవత్సరం వాళ్ళు మాలేసిన వాళ్ళు కూడా అయ్యి ఉండరు. 25 ఏళ్ళ క్రితం మాలేసావు, సూపర్. ఏమేమి చేసావు? ఏసీ ఇంకేదో పొద్దుగాల లేవాలి, 5 గంటలకు లేవాలి, స్నానం చేయాలి, ఒక పూటనే భోజనం చేయాలి, బయట పూజలకు పోవాలి. కాదే, ఇప్పుడు నువ్వు ఒక పని చేసుకుంటూ మాలేసుకున్నావు కదా. అవును. బయట ఒక చోట పూజకు రమ్మని పిలిచారు. అవును. అలా వెళ్ళకుండా నా పనే ముఖ్యము, నేను ఇండివిజువల్గా పూజ చేసుకుంటా, రోజుకి ఒక్కసారి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అందరి స్వాముల దగ్గరకు వచ్చి మీతో పాటు ఆ దేవుడికి భజన చేసుకుంటా అంటే సరిపోదా? సరిపోతుందన్నా, మన పని చూసుకోవాలి కదన్నా. నేను పొద్దున లేచి నేను డ్యూటీ చేసేదన్నా. డ్యూటీ చేసేది, ఆ డ్యూటీ చేసేటప్పుడు కూడా నేను అన్ని సన్నిధానం లోపలనే వంట వండుకొని టిఫిన్ తీసుకొని పోయేది. ఫస్ట్ నా పని చూసుకునేది. ఖాళీ టైంలో ఏదైనా టైం దొరికిందంటే పూజలకు పోయేది. కాదు, మరి అందరి పూజారులను పిలిచి కూడా ఒక భోజనం పెట్టే ఒక కార్యక్రమం ఇప్పుడు బాగా జరుగుతుంది. పడి పూజ ప్రోగ్రాంలు బాగా జరుగుతున్నాయి. పడి పూజలు అన్నా లేనునికి పెట్టాలన్నా. ఆకలితో చచ్చిపోయేటోళ్ళు 100ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. నేను ఇయర్లీ వచ్చేసి నేను ఒక 1 lakh ఖర్చు పెడుతుంటాను.
ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతుంటే. ఇక ఫోన్ ఉన్నది కానీ ఉత్తగా చెప్తాను నువ్వు ఇట్లా. అన్న నా ప్రామిస్ అన్న, ఉమ్. నేను అబద్ధం చెప్పి నేను అది కాదు కానీ 1,00,000 రూపాయలు అయ్యప్ప మాలేసుకొని పడి పూజ ఖర్చు పెట్టాడు వా. నేను పొయ్యి రానికే వేసుకున్నప్పటి నుంచి పొయ్యి వచ్చే వరకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉమ్. ఆ దేవుని ఫోటోలు తీసుకురావాలి, ఈ దేవుని ఫోటోలు తీసుకురావాలి, అన్ని ఇక మా ఇంటనే మొత్తం అంతా ఒక దేవుని గుడి లాగా ఉండేది. ఉమ్. అట్లా చేస్తూ అన్న నాకు మా అమ్మ చనిపోయిన తర్వాత, మా అమ్మ ఇంజూర్ అయిన తర్వాత ఆరోగ్యం బాగాలేక 65-70 ఇయర్స్ వచ్చినప్పుడు నేను ఈ మంత్రం చదివితే ఇట్లా ఇది బాగా అవుతుంది, ఆ మంత్రం చదివితే అది అవుతుంది అని నేను 1,000 సార్లు చదివినా. 10,000 సార్లు, 20,000 సార్లు చదివితే క్యూర్ అవుతుంది అంటున్నాని మంత్రాలు చదివినా. ఏ మాట ఎవరు చెప్పారు మీకు అన్నా? నేను ఇంతకుముందు మీకు ఫోన్ మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పిన. నేను ఈ మంత్రం 10,000 సార్లు చదివితే ఆరోగ్యం బాగా అవుతుంది. ఏ మంత్రం? అదొకటి చదువు. 10,000 సార్లు నువ్వు ఉత్తర చదివినావు లేదా? అలా అవి అంటే బ్రదర్, నేను మాట్లాడేదాన్ని నీకు కాస్త కఠినంగా అనిపించచ్చు, కానీ నేను ఒక సామాన్య పౌరుడిలాగా నీకు అడ్డకొచ్చని ఎత్తున్నా. నాకు నీ పెయిన్ తెలుసు, నువ్వు చెప్పేవన్నీ నేను నమ్ముతా, కానీ ప్రజలు నమ్మాలంటే నేను ప్రశ్నించాలి నిన్ను. 10,000 సార్లు ఏం చదివినావు చదువు? ఓం హ్రీం క్లీం అవి అవన్నీ మర్చిపోయినా. అబద్ధం చెప్తున్నావు నువ్వైతే. లేదన్నా, ఒక పనిని 10,000 సార్లు చేసినాక మర్చిపోతారా ఎవరన్నా? అన్న మర్చిపోయినా నేను. అయితే అన్న అవి ఆ మంత్రాలు పనిచేయలేదు. మా అమ్మకు మాత్రము మెడిసిన్ మాత్రం పనిచేసింది అన్న. మెడిసిన్ పనిచేసింది, క్యూర్ అయింది. ఆ మంత్రాలు మాత్రం పనిచేయలేదు. ఆ దేవుని పూజలు కూడా పనిచేయలేదు. మెడిసిన్ మాత్రం పనిచేసింది. కొన్ని రోజులు బాగా అయింది, క్యూర్ అయింది. ఆమె ఏజ్ అయిపోయిన తర్వాత 65-70 ఇయర్స్ లో చనిపోయింది. ఓకే, మరి మెడిసిన్ వల్లనే క్యూర్ అయింది, నీ మంత్రాల వల్ల కాలేదు అనడానికి నువ్వు ఎట్లా నిర్ణయానికి వచ్చినావు? అంటే ఇవన్నీ బూటకమని తెలిసిపోయింది కదన్న. ఎవడు చెప్పాడు? అప్పటికి మన బయట నరేష్ లేడు, అప్పటికి ఈ నాస్తిక సంఘాలలో ఎవరు లేరు కదా, నీకెట్లా తెలిసింది? అలా నేను ప్రాక్టికల్ గా నేను అనుభవించిన కదన్న. ఏం అనుభవించినావు? అంటే ఇప్పుడు ఈ మంత్రాలతో మా అమ్మ క్యూర్ కాలేదు, ఈ మెడిసిన్ తోని క్యూర్ అయింది. నేను ప్రాక్టికల్ గా అనుభవించాను కదా. సో మరి నడుచుకుంటూ వెళ్తే నీ ఆరోగ్యం పాడైంది అన్నావు, అసలు దాని అనుభవాలు ఏందో అందరికి అర్థమయ్యేటట్టు డీటెయిల్ గా చెప్పు అన్న. ఇక్కడ నుంచి బొల్లారం అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి శబరిమలకి 34 days పోయినా. 34 రోజులు నడుచుకుంటూ శబరిమలకి వెళ్ళినావు? వెళ్ళినా. మంచిదే, ఎంతో మంది వెళ్తున్నారు ఇప్పుడు కూడా. ఇంకా ఇప్పుడు వెళ్ళేటోళ్ళు అంటే వెళ్ళొచ్చు, కానీ అప్పుడు మేము 42 మెంబర్స్ వెళ్ళినామన్నా. అందరు కలిసి నడుచుకుంటా వెళ్ళా? అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళినాము. ఆరోగ్యాలు చెడిపోయి లాస్ట్ చివరి వరకు 19 మంది మాత్రం వెళ్ళామన్నా. అయ్యయ్యో, చివరి వరకు 40 మంది పై చిలుకు బయలుదేరితే సగం మందే పోయి రాడదాకా. అదే 19 మంది మాత్రమే వెళ్ళినాం. అక్కడ వెళ్ళేటప్పుడు అన్నా ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి చచ్చిపోయారన్నా. ఒక ఆయన అది పెయిన్ కు, బాడీ పెయిన్ కు, ఆయన పేరేమో సుదర్శన్ అనే వ్యక్తి మాతో పాటు నడుచుకుంటూ వచ్చిండ్రు. ఆయన నడిచినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నాడు. అనంతపురం టౌన్ లో కట్ట మీద ఒకటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటది, చాలా పెద్ద టెంపుల్ ఉంటది. అక్కడ వెళ్ళేసరికి ఆయన మొత్తం అంతా ఇంజ్యూర్ అయిపోయాడు మొత్తం. ఆయన హాస్పిటల్ వెళ్తే మాత్రం ఇక నువ్వు అయ్యప్ప స్వామి గుడికి కాదు వెళ్ళాల్సింది, చక్కగా మీ ఇంటికి వెళ్ళిపోయావు. మొత్తం అంతా ఆయన కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. ఆయన చచ్చిపోవచ్చు నాకు తెలిసి అయితే. కాదు, ఇప్పుడు మీరు అంతమంది అక్కడ దాకా
ఇక్కడ భజన చేసుకున్నారు, సంతోషం. అందరు కలిసి ఒక చిన్న గుడిని పెద్ద గుడిగా మార్చుకున్నారు, సంతోషం. ఒక కమిటీ వేసుకున్నారు, సంతోషం. కాస్త ఊర్లో డబ్బులు ఉన్న వాళ్ళు కొంత డొనేషన్స్ ఇస్తే అక్కడ నీడేసుకున్నారు. మంచి మంచి ఏర్పాట్లు జరిగి ఒక వ్యవస్థ ఏర్పడ్డది కదా మీ దగ్గర. అవునా మరి దాన్ని చక్కగా కాపాడుకొని ఆ అయ్యప్ప టెంపుల్ కేంద్రంగా రాజకీయాలు కాకుండా హిందువులందరినీ చైతన్యపరిచే ఒక వేదికలాగా, మంచి ధార్మిక కార్యక్రమాలు జరిగే వ్యవస్థలాగా, మంచి ఎవరికైనా ఇబ్బంది అయితే ఆడికి వస్తే మానసిక ధైర్యాన్ని ఇచ్చే కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దకుండా 40 ఎంతమంది 42 మంది అన్న. 42 మంది అన్ని వందల కిలోమీటర్లు, ఎన్ని 1400 కిలోమీటర్ల అవునన్నా 1400 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలని మిమ్మల్ని ట్యూన్ చేసింది ఎవరు? అంటే ట్యూన్ చేసింది అంటేనా, ఇప్పుడు నడుచుకుంటూ పోతే పుణ్యం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? పుణ్యం దొరుకుతుంది అని. అంటే ఇప్పుడు 41 రోజులు మీరు ఉన్న కాడ మాలేసుకొని పూజ చేస్తే నిష్టగా ఉంటే పుణ్యం దొరకదా? లేదు, నడుచుకుంటూ పోతేనే. మరి ట్రైన్లో ఫ్లైట్లో వెళ్ళి అక్కడ పూజ చేసుకొని దండం పెట్టుకుంటే పుణ్యం దొరకదా? దొరకదన్న. అదే మీ దేవుడు అట్లెట్లా పార్షియాలిటీ చూపిస్తాడు? ఎక్కడుండి దండం పెట్టుకున్నా ఆశీర్వదించేవాడు దేవుడు అవుతాడు. కానీ నువ్వు నడుచుకుంటూ రారా ఈడిదాకా, అసలు నాకు తెలిసి ఏ దేవుడు చెప్పి ఉండడు. ఈ మధ్యలో ఎవరో మధ్యవర్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మీ చేత మోటివేట్ చేసి పోవాలి పుణ్యం అని ఈ ముచ్చట చెప్పి ఉంటారు. అవునన్నా, నడుచుకుంటూ పోతేనే పుణ్యం దొరుకుతుంది. అసలు ఫ్లైట్ లో గానీ, ట్రైన్ లో గానీ, ఇట్లా బస్సులలో గానీ పోతే అది మోక్షం కాదు. అప్పుడు కాశీకి కూడా నడుచుకుంటూ పోయేటోళ్ళు, ఇక కాశీకి పోయినోడు కాట్లకు పోయినట్టే అనేటోళ్ళు. కాబట్టి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు అయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి బాదరబందీలన్నీ బాధ్యతలన్నీ అయిపోయినాక 56 ఏళ్ళకి ఇంటికాడ ఉంటే నా కోడలు నన్ను నోరుతలేదు, లేదా నాకు ఆ కోడలు నచ్చలేదు, ఇంట్లో డిస్ప్యూట్స్ అవుతున్నాయంటే ఓ సంచి జబ్బకేసుకొని తినుకుంటూ అడుక్కుంటూ అక్కడక్కడ పని చేసుకుంటూ అట్లా 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 నీకు నచ్చిన దేవుని దగ్గరికి వెళ్తే అది వేరే విషయం. నువ్వు 25 ఏళ్ళ యువకుడివి నడుచుకుంటూ పోయేస్తే నువ్వు రేపు మళ్ళీ ఎన్ని రోజులు నీ ఆరోగ్యం సెట్ కావడానికి కష్టం? నేను 1 month దగ్గర బయటికి వెళ్ళలేదు అన్న. ఎందుకు? పుణ్యం ఎక్కువ వచ్చి ఇంట్లో దాచిపెట్టుకొని పుణ్యం బయటికి పోద్దంట ఇంట్లో ఉన్నావా? నా ఆరోగ్యం మొత్తం అంతా చెడిపోయింది. బయటికి వెళ్తే ఇట్లా మొత్తం నా చర్మం మొత్తం అంతా ఇట్లా పొక్కులు లేచిపోయిందన్న. స్కిన్ ఎలర్జీ వచ్చిందా? స్కిన్ ఎలర్జీ. ఎందుకు? మీ అయ్యప్ప స్వాములు నీట్గా స్నానం చేస్తారు కదా పొద్దున్నే. స్నానం చేసినా కూడా కన్నా ఎక్కడ ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు స్నానం. ఇప్పుడు కెనాలల్లా, సముద్రాలల్లా, బోర్ కాడ ఎక్కడ పడితే అక్కడ స్నానం చేస్తే స్కిన్ ఏమైతుంది అన్న. అయ్యయ్యో. నేను మొత్తం అంతా ఇట్లా స్కిన్ మొత్తం అంతా ఇట్లా చేపకు ఇట్లా పొట్టు లేచిపోయిందన్న నా చర్మము. అయ్యో యాదగిరన్న. 1 month అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. 12 కిలోలు వెయిట్ లాస్ అయినా. 12 కేజీలు 12 కేజీలు వెయిట్ లాస్ అయినా. మళ్ళీ వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారు మరి? 1400 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయారు కదా, మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మొక్కిలా? లేదన్న, వచ్చేటప్పుడు ట్రైన్ కి వచ్చిన అన్న. కొట్టాయంకి వెళ్ళి ట్రైన్ కి వచ్చిన. కొట్టాయం. అందరు 19 మంది రాంగ ట్రైన్ కి వచ్చిలా? లేదా అంటే ఇప్పుడు ఈ బెంగళూరు దాటిన తర్వాత అన్న మొత్తం అంతా డివైడ్ అయిపోయారు. ఇప్పుడు మేము వయసులో ఉన్నోళ్ళం. మేము పొద్దున లేచి 20 కిలోమీటర్లు నడవాలి. ఇక మాకు అలాట్మెంట్ DCM లో అన్నము వండేది పెట్టేది ఎవరు? అంటే మా ఇమ్మడి ఒక DCM వచ్చిందన్న. ఓర్ని, మీరు DCM కూడా ఇమ్మడి పెట్టుకొని పోయారా? DCM ఇమ్మడి తీసుకుపోయినాము. మరి అల్లనే ఎక్కిపోవచ్చు కదా. నడిస్తే పుణ్యం వస్తుంది కదన్నా. ఏంటున్నదంటే బస్సులో ఒక ఆయన ఎక్కి నెత్తిలా మూలే పెట్టుకున్నట్లు ఏమరా అంటే నేను రాయి మోసుకొని పోతా అన్నట్టున్నది. మేము కూడా అట్లాంటి ఒక పని చేసినాం ఒకసారి. సైకిల్ ర్యాలీ అని ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ సెక్రటరేట్ దాకా 2005లో సైకిల్ ర్యాలీ చేసినాం. మాకు అప్పుడు
మా ఎంబడి ఒక డీసీఎం వ్యాన్ పెట్టుకున్నాం మేము. ఇక సైకిల్ దొక్కుడు అలసిపోయిన వాళ్ళు ఎక్కుడు, ఇంకోటి సైకిల్ ఎక్కుడు. అదే డీసీఎం వ్యాన్కు మైకులు పెట్టుకొని మొత్తం అవి పెట్టుకొని ఆక్కుంటా విజ్ఞానాన్ని ఇస్తే అయిపోయేది. సైకిల్ తొక్కి 500 కిలో మాదేపూర్లో ఒక మూఢనమ్మకాల పేరుతో ఒక మనిషిని చంపిన కాడ మొదలు పెట్టినాం. మహదేవ్పూర్ కాంచెల్లి మంతిని మీదుగా గోదావరికానికి వచ్చి అక్కడ ఒక పూట ఆగి ఇక పెద్దపల్లి కాడ ఒకరిని కలిసి మా కరీంనగర్లో మలయశ్రీ గారు మాకు భోజనం పెట్టారు. కరీంనగర్ మీదుగా సిద్దిపేట కాడ గజ్వేల ఉప్పర మల్లేశం అన్న వాళ్ళు జర్నలిస్టులు భోజనం పెట్టారు. అక్కడ నుంచి దేవరయాంజాల్లో ఒక అన్న అమరేందర్ అన్న అని ఉంటాడు, చిన్నక్క, ఆడ స్టే అయినాక నాకు వేరే బాధ్యతలు ఇచ్చారు. నువ్వు ముందే యూనివర్సిటీకి వెళ్ళిపోయి డ్రాఫ్ట్ అవన్నీ తీసుకొని ఏర్పాట్లు చేయాలనడంతో ఇంకా నేను ముందే వెళ్ళి పోలీస్ పర్మిషన్, ర్యాలీ పర్మిషన్ అవి తీసుకొని అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన లెటరు, అప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడరు ఆయనకు కూడా ఇచ్చిన. సైకిల్ ర్యాలీ చేసినాం, అది 2005లో, 20 ఏళ్ళ క్రితం. ఇప్పుడు నీ వల్ల నా సైకిల్ ర్యాలీ గుర్తుకొస్తే, అరే అప్పుడు డీసీఎం వెనక్కి వచ్చేది, దానికల్లా టాటా మ్యాజిక్ వచ్చేది, మేము సైకిల్ దొక్కేది. ఆ గోస మామూలు గోస కాదులే. మొత్తం ఇట్లా కాలు వాసుకపోయినాయి, వారం రోజులు కాలేకి పోలేగా, తీడుకున్నాడు ఒకని కాల్లో కూడా ఇట్లా తీడుకుని సాపు చేసుకుంటూ నరాలు. దానివల్ల ఇన్స్పైర్ అయ్యి సంఘంలో సభ్యుడైన వాళ్ళు, దాంతో ఇన్స్పైర్ అయ్యి లీడర్లుగా ఎదిగిన వాళ్ళు, దానివల్ల అయ్యింది ఏంది అని వెనక తిరిగి చూసుకుంటే పైసలు వసూలు అయినాక నేను 10,000 5,000 ఇచ్చి 10,000 ఇచ్చినని చెప్పుడు, ఈ 10,000 ఏమైనా వీడడుగుడు వాడడుగుడు, లెక్కలు చెప్పకపోవడు, 4 సార్లు మీటింగ్లో ఆడు సంఘం ఇచ్చకపోవడే అయింది తప్ప దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళలే. ఇంకా ఇప్పుడు మరి మీరందరూ మళ్ళీ రెండోసారి మళ్ళీ పోయిరా, మళ్ళీ నడుచుకుంటా? ఎందుకు ఒకటేసారి పోతే చాలా పుణ్యం సరిపోయేంత వస్తుందా? తర్వాత మాలేసుకున్న తర్వాత నేను బస్సులో పోయినా. నాకు చెప్పండి, ఇప్పుడు కూడా నడుచుకుంటూ పోతారు కదా, వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదా కొంచెం భక్తితో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం కాకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా అనిపిస్తుందా? అలా 100% ఆరోగ్య సమస్యలు వస్తాయి. 100% అన్న ఆరోగ్య సమస్యలు రావడం. మరి పుణ్యం 100% వస్తుందని అంటలేవు, అనారోగ్యం అయితే 100% అంటాను. ఎక్కడ పుణ్యం వస్తుంది అన్న? అసలు పుణ్యం వస్తుంది అంటే ఇప్పుడు నా ఇబ్బంది నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు చచ్చిపోయారు అన్న. అయ్యో నిజం చెప్పు, అబద్ధం కాదు. లేదన్నా 100%. ఆరోగ్యం బాగాలేక దిల్సుఖ్నగర్కి వెళ్ళి వచ్చిండు ఆయన. సుదర్శన్ ఆయన పేరు, సుదర్శన్ దిల్సుఖ్నగర్. ఆయన ఆరోగ్యము మొత్తం అంతా, కిడ్నీలు మొత్తం అంతా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకొని మొత్తం అనంతపురం పోయేసరికి ఆయన ఆరోగ్యం 350 కిలోమీటర్లు అన్న ఇక్కడ నుంచి. నేను అనంతపురం పోయినా, హిందూపురం పోయినా, గుత్తి, గుంతకల్లు, డోను, ధర్మవరము అవన్నీ తిరిగినా నేను. మడకశిర, సింగనమలై అవన్నీ ప్రయాణం చేసి వచ్చిన. సో మరి పోయేటప్పుడు మంచి అందరూ మీకు దండాలు పెట్టడము, మీ మెడలో దండలేసి ఆరతులు ఇచ్చి వీరతిలకం దిద్ది పంపిస్తారు కదనే? పంపించారు కాదు, పంపించిన అన్న. ఇప్పుడు మనము, నాకు ఒకటి నచ్చంది ఏంటంటన్నా, కాలు మొక్కడము. మన కాళ్ళు మొక్కి మాల వేసుకుంటే కాళ్ళు మొక్కుతారు కదన్న. చిన్న పిల్లల మాల వేసుకున్నా కూడా వాళ్ళు దైవ స్వరూపులని భక్తితో అందరు కాళ్ళు మొక్కుతారు. నాకు అది నచ్చలేదన్న. నాకైతే బాగా నచ్చింది అన్న. లేదన్నా, ఎందుకో చెప్పనా? ఇప్పుడు నువ్వు మాలేసుకున్నాక చిన్న లేదు పెద్ద లేదు ఏది లేదు, అందరు కాళ్ళు మొక్కుతారు. మా ఊళ్ళో ఎస్సీ వాళ్ళు అయ్యప్ప మాల వేసుకుంటే అన్ని కులాలలో ఆ ఎస్సీ అన్న వాళ్ళ కాళ్ళు మొక్కిర్రు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎస్సీలుగా ఉన్నంతకాలం వాళ్ళ కాళ్ళు ఎవరు మొక్కనోళ్ళు, వాళ్ళు మాలేసుకున్నాక మా ఊళ్ళో ఉన్న అన్ని కులాలలో వాళ్ళ కాళ్ళు మొక్కారు. అందరి సాముల కాళ్ళు మొక్కుతూ వాళ్ళ కాళ్ళు కూడా మొక్కారు. అనిపించింది, అరే కనీసం అయ్యప్ప ముంగట సమానం అయ్యిర్రా, అన్ని కులాలలో ఇలా కాళ్ళు మొక్కిరు అనిపించింది. అఫ్కోర్స్ కొంతమంది కాళ్ళు కొందరు మొక్కలేదు, కొంతమంది గుళ్ళకు కూడా రానియలేదు, కొన్ని చోట్ల గొడవలు అయినాయి. మీరు అట్లా అనుకుంటారేమో కానీ అన్న, అంటే నా కోణం, నా ఆలోచన, నా ఇష్టం. అయితే అన్న, ఇప్పుడు మనకంటే వయసులో పెద్దోళ్ళతోని వాళ్ళ కాళ్ళు మనం మొక్కాలి. ఇప్పుడు మనకంటే పెద్దోళ్ళు కాళ్ళు మొక్కడం నాకు నచ్చలేదన్న. ఓకే, అది నీ పర్సెప్షన్. మా దగ్గర అయితే
మా అన్న కొడుకు పెళ్ళి చేయడానికి ఒక ఆయన చిన్న పొరగాడు వచ్చిండు. అలాగే మా ఊళ్ళో బొడ్రా వేయడానికి ఒక చిన్న పిల్లగాడు వచ్చిండు పూజారి. మా పెద్దమ్మ మా పెద్దనాన్న నాకంటే పెద్దోళ్ళు. వాళ్ళు పోయి ఆ చిన్న పిల్లగాని కాళ్ళు పడేలు అని మొక్కుడే మొక్కుడు. తలకాయ నొసలు తీసి అలా బొటన వేలు ఉంటాయి కదా ఇట్లా, ఈ బొటన వేలు ఇట్లా వాళ్ళ మీది కంటే దాన్ని నొసటితోటి కింది కంటనట. వీళ్ళ పాపం వాళ్ళకు పోవద్దట, వాళ్ళ పుణ్యం వీళ్ళకి అత్తదట అని మొక్కుడే మొక్కుడు. అట్లా మొక్కుతారు. నా చేత అయితే మాది ఒక గుడి ఉంటుంది సోలాపూర్లో, అంబవాయమ్మ అంటారు. మాకు ఇక బజ్జీలమ్మ అనే వెళ్తాం మేము ఎక్కువ. ఇంకా దశరథ మహారాజ్ అని వచ్చారు, రాములు బాబాయ్ ఇలా వచ్చుడితోటే వాళ్ళు పూజలు చేస్తారా అని వాళ్ళ కాలు మొక్కిచ్చేది. నేను మొన్న 20-30 నాకు 44 ఏళ్ళు ఇప్పుడు నేను పోయినా. మొన్న సోలాపూర్కి పోతే వాళ్ళ ఇంట్లో ఇట్లా పునకలు వచ్చిన వీడియో తీసిన నా యూట్యూబ్లో. చూసినావా? కరెక్ట్గా దుర్గమ్మ పండుగ నాడే పోయినా ఓ అంటే వాళ్ళకు మా ఊరుకు సమ్మక్క సారక్కకి వచ్చినప్పుడు దీపావళి పండుగ నోములు ఉంటాయి. వచ్చినప్పుడు మా అందరం వాళ్ళ కాళ్ళు మొక్కేది. ఎందుకంటే వాళ్ళు పెద్ద పూజారులు, వాళ్ళకు గుడి కట్టించారు, వాళ్ళు మాదే గుడి, ఆ గుడిని వాళ్ళు కాపాడుతున్నారని మాకు మొక్కిచ్చేది. మొన్న పోతే వాళ్ళ బతుకులు అందరు కిరాయి కొంపాలన్నారు. మా పెద్ద కుక్కతే మా బావగారికి ఏ చెడ్డ అలవాట్లేదు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు చెప్పినట్టు విన్నారు. వాళ్ళు మంచిగా బిజినెస్ చేసి డెవలప్ అయ్యారు. మా చిన్నబాపోళ్ళు కూడా ఒక తమ్ముడు చచ్చిపోయిండు, ఒక తమ్ముడే అన్ని అప్పులు కట్టుకుంటూ ఇప్పుడు ఆడ కుటుంబాన్ని కాపాడుతాడు. సో అయితే కాళ్ళు మొక్కడం అనే కాన్సెప్ట్ నీకు నచ్చలే అన్న. ఓకే, ఇంకా టాపిక్ వదిలేయి. ఇప్పుడు మళ్ళీ నేను ఇక అయ్యప్ప గురించి గుచ్చి అడిగితే చూసేటోళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా డబ్బులు ఏ దేవుళ్ళకు ఎంతెంత ఖర్చు పెట్టుకున్నావు అన్న? ప్రతి శనివారం 11 సార్లు హనుమాన్ చాలీసా చదివేది. నువ్వు ఉత్తగానే అంటావు, అసలు నీకు ఆ చాలీసే రాదు అన్న. నీకు హనుమాన్ చాలీస్ వచ్చా? మళ్ళీ మర్చిపోయినా అంటావు పాత డైలాగు. వద్దులే అన్న. మరి నీకు వచ్చిన కాడికి వాడు. ఎందుకంటే నేను ఇప్పుడు మీడియాలో ఉన్నానే, నా ఎదురుగా కెమెరా ఉన్నది. జై హనుమాన్ జ్ఞాన గుణసాగర జై కపీశ త్రిలోక పూజార రామదూత అత్రిత బలధామ జ్ఞాన గుణసాగర అన్న మర్చిపోయింది. ఇట్లుంటుంది ఏదైనా. అవి ఒకవేళ నువ్వు దేవుని నమ్మకపోయినా నీకు అది పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ఎదుటోళ్ళకు వివరించేటప్పుడు వాళ్ళకంటే నువ్వు మంచిగా పాడి, ఇక చూడు నేను పాడిన కదరా భయ్, నాది నేను పాడి ఆ తర్వాత రియలైజ్ అయినా అని చెప్పాలి వాళ్ళకు. అప్పుడు వాళ్ళు అరే వీడు కరెక్టరో నీ అమ్మ వీడిక నాకే రాదు, నేను నిజమైన భక్తుని కానీ వీడు బాగానే వాడుతున్నాడు అని అనుకుంటారు కదా. ఈరోజు కదిరే కృష్ణ అన్న చక్కగా పద్యాలన్నీ పాడతాడా పాడా? పెన్మచ్చ సుబ్బరాజు సారు మొత్తం శ్లోకాలన్నీ వాడతాడు, బైబిల్లో కీర్తనలన్నీ చదివి వినిపిస్తాడు. కత్తి పద్మారావు సార్ అటు క్రైస్తవంలోని ఇటు హైందవ గ్రంథాల్లోని అన్ని సంస్కృత శ్లోకాలను చదువుతూ వివరిస్తాడు. అప్పుడు ప్రజలు అరే వీడు మన రెంజల రాయచన అయ్యగాళ్ళ కంటే ఎక్కువ మంచి మంత్రాలు వాడుతూ అంటాడు. అప్పుడు ప్రజలు అరే మనకు మంత్రాలు వాడి మహిమలు చెప్పేటోడు ఒకడు, మంత్రాలు వాడి అర్థం చెప్పేటోడు ఒకడు. మహిమాని నమ్ముకుందామా, అర్థం చెప్పిన దాన్ని అర్థం చేసుకుందామా అని ప్రజలు ఆలోచిస్తారు. అయితే చెప్పు ఇంకా చెప్పుగా. సో మంగళవారమా శనివారమా? 21 శనివారం హనుమాన్ గారి పూజ చేసినావు. తర్వాత బుధవారం అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. గురువారమా అయ్యప్ప స్వామిది? బుధవారమా? బుధవారం. ఓకే. ఇంకా ఆదివారం ఆరమైసమ్మకు పోవాలి. అగ్గో నువ్వు ఆదివారం కూడా నీకు రెస్ట్ లేదా? లేదు మొత్తం అన్ని రోజులు ఆదివారం ఆరమైసమ్మ కంపల్సరీ పోయేదా? కంపల్సరీ అన్న. ఊకోవా నువ్వు అలా నెలకు 4 ఆదివారాలు ఉంటాయి. 4 సార్లు పోయేది. 52 ఆదివారాలు ఏమో ఉంటాయి మొత్తం. 53 52 ఆదివారాలు. 52 అన్న. 52 ఆదివారాలు ఆరమైసమ్మ కాడికి పోయేదా? అవునన్న. బా నువ్వు మామూలువి కాదు స్వామి, నీకు దండం పెట్టినా తప్పలేదు. నాకు దండం పెట్టడం ఏందన్నా? అడిగి ఆరమైసమ్మకి ఆదివారం పోతే 10 రూపాయలు ఖర్చు అయ్యేదా? 100 రూపాయల? 50 రూపాయలు అవుతుందన్న. అంతే. ఒక కొబ్బరికాయనా? ఒక కొబ్బరికాయ, ఒక పూల దండ.
అప్పుడు అంటే ఇంటికాంచెలే 4 చెట్లు పెట్టుకొని 2 పూలు పట్టుకపోయేదా ఆడ కొనుక్కోవాలన్నా? కొనుక్కోవాలన్నా. ఉమ్. ఆ, ఉమ్. అవును, నాకు డౌట్. అంటే ఈ వీడియో చూసేటోళ్ళు నన్ను ఎంత విమర్శిస్తారో దరిద్రం పాడుగాను, నేను ఎడిట్ చేయకుండా ఎట్నే పెడతా. అన్న ఇప్పుడు భక్తి కోసం కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు ఎవరన్నా రైతులు ఉచితంగా కొబ్బరికాయలు వాళ్ళకు పడ్డ రేటుకే డైరెక్ట్ టెంపుల్ కాడ పెట్టి తక్కువ ఖర్చుకు కొబ్బరికాయలు ఇవ్వచ్చు కదనే. వీళ్ళంతా భక్తులే కదా, అవును పండించిన వాళ్ళు భక్తులే కదా. అవును. వాళ్ళు వాళ్ళు ఈ గుడికాడికి తెచ్చి అతి తక్కువ రేటుకు ఆన్నే అమ్మాలి కదా. నేను నా లాజిక్ అమ్మాలి. తప్పు అయితే అరే నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు బ్రదర్ అని చెప్పు. లేలే అన్న, ఇప్పుడు వాళ్ళు ఎక్కడో పండిస్తారు కదన్నా. అదే గవర్నమెంట్ టెండర్ వేసి అరే రైతులారా మీరు అతి తక్కువ ధరకు ఎంతకు కొబ్బరికాయ ఇవ్వగలుగుతారో ఇవ్వండి అని వీళ్ళు టెండర్ వేసి ఆ రైతులు తక్కువ ధరకు టెండర్లు కొటేషన్ అరే నేను 2 రూపాయలు 10 రూపాయలకే ఇస్తా కొబ్బరికాయ, నేను 8 రూపాయలకే ఇస్తా అని ఆ రైతులు వీళ్ళకు కొటేషన్ ఇస్తే ఆ కొబ్బరికాయలు పట్టుకొచ్చి అంతే రేటుకు స్వచ్ఛంద సేవ చేసేటోళ్ళతోటి సేవ చేయించుకొని హ్యాపీగా కొట్టే వాళ్ళందరికీ తలా ఒకటి ఇస్తే మీరు హాయిగా కొడుతుంది అయిపోతుంది కదన్న. ఏమో వీడు నరసనా గసంటి మంచి పనులు ఏడు చేస్తారు ఏమన్నా గవర్నమెంట్. గవర్నమెంట్ లేకపోతే ఎన్విరాన్మెంట్ వాళ్ళు చేయాలి, లేకపోతే ఆ టెంపుల్ కమిటీ వాళ్ళు చేయాలి. ఆలయ కమిటీ వాళ్ళైతే నిజమైన భక్తులే కదా. ఇప్పుడు ఆ తిరుపతిలో ముఖ్యానికి మంచిగా అన్నదానం పెడతలేరా అని అందరి దగ్గర పైసలు సహాయం తీసుకొని. అట్లాంటి మంచి పనులు మాత్రం ఎవ్వరు చేయరన్నా. అగో గంత అన్నమే ఫ్రీగా పెడుతున్నప్పుడు మంచి కూడా కొబ్బరికాయ ఫ్రీ ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు అన్న ఇప్పుడు మా దగ్గరనే ఇప్పుడు మా ఊర్లో ఉన్నా ఇప్పుడు నేను వర్షాకాలం వర్షం వేసిన అన్న. ఆడ ఎంత 30 రూపాయల కేజీ అన్న బియ్యము. రైస్ మిల్కలు పట్టుకొని పోయిన తర్వాత 30 రూపాయల కేజీ. వీడికి వచ్చే వరకు 60 రూపాయలు 70 రూపాయలు అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మన దగ్గర తీసుకుని రారు కదన్న. ఎందుకు రారు? నీకు కమ్యూనికేషన్ ఉండి నీవంటూ మానవ సంబంధాలు మెయింటైన్. ఇప్పుడు మేము మా మిస్సెస్ టీచర్ కదా. అవును. మా బంధువులు రైతులందరూ మమ్మల్ని అడుగుతారు, ప్రాంప్ట్గా డబ్బులు ఇస్తారు కాబట్టి మీకు బియ్యం అయిపోతే చెప్పండి మేము వేస్తాము అని అంటారు. అట్లా మా మిస్సెస్ వాళ్ళ తోటి టీచర్ల వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అన్న. ఇప్పుడు మా ఇంట్లోనే మా ఫ్యామిలీలోనే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 15-20 క్వింటాలు బియ్యం పడతాయి అన్న. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మా ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళకు ఇస్తామన్నా. 3,500 4,000 అట్లా ఇస్తాం. డబ్బుల కోసం అడిగితే మొత్తం అంతా ఎట్లా అయిపోయిందంటే అన్న బంధువులకు ఇస్తే బలైనట్టే. మొన్న ఏదో సర్వే యూట్యూబ్లో ఫేస్బుక్లో రీల్ చూసిన 76% ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కారణమట. 100% అన్న. 70% అంటారు కానీ 100% అది. అయితే ఇక నువ్వు ఆదివారం రోజు అటు పోయేది మరి మంచిగా కోడిని మేకని తెచ్చుకొని తినేది ఆదివారం. అగో మైసమ్మకు గోతారు కాదు ఆరే మైసమ్మకు అన్న. నేను నాన్ వెజ్ తినడమే 2003 నుంచి తిన్నా. అంతకుముందు తినకపోయేది. మొత్తం తినకపోయేది. మా ఇంట్లో మేము ఎస్సీలమన్నా. ఎస్సీ మాలనా మాదిగనా? మాదిగా. ఎస్సీ మాదిగా. ఓకే. మా ఇంట్లో మీరు మా ఊర్లో సర్వే చేసినా కూడా అదే ఉంటది. ఎందుకు ఇప్పుడు నువ్వు యూట్యూబ్ మీ ఊరోళ్ళు నీ క్లాస్మేట్స్ మీ బంధుమిత్రులు అందరూ చూస్తారు. చూడని వినని నేను ఇట్లా మా ఇంట్లో చికెన్ మటన్ కానీ ఇట్లా వండితే అప్పుడు ఇక మటన్ అంటే ఇక అది ఆవు మాంసము ఎద్దు మాంసము తెచ్చుకొని వండుకున్నది మా ఇంట్లో. వాళ్ళు వండుతుంటే కూడా నాకు మొత్తం అంతా బాడీ ఎలర్జీ అయ్యేది. ఆవు మాంసం అనే పదం మనం వాడొద్దు, అలాగే ఆవులను కోసి మాంసంకు వాడొద్దు. నేను ఓపెన్గా చెప్తున్నా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి. అవి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి లేగ దూడలను ఇస్తాయి. చచ్చిపోయినాక అన్న అప్పుడు గాలి పోసి మొత్తం అంతా అవి రోగాలు వచ్చి చచ్చిపోతే ఆ మాంసం తీసుకొచ్చి వండుకొని తినేదన్న మా నాయన మా అమ్మ. ఇట్లా ఎద్దు మాంసము, అలాగే గొడ్డు మాంసము, బర్రె దున్నపోతు మాంసము, లేదా
మాంసం కోసమే పెంచిన వాటిని కోసుకుంటే తప్పులేదు, కానీ రైతన్నకు అండగా ఉండే ఆవును కొయ్యొద్దనే కోరుకుందాం. అవునన్నా. నెక్స్ట్ అవి డైరెక్ట్ గా కోసి తినకపోయేదన్నా, చచ్చిపోయిన తర్వాత కోసుకొని తినేది. ఆ. అయితే మా ఇంట్లో ఇట్లా వండుతుంటే అన్న, నాకు దాని వాసన చూస్తే గానీ నాకు మొత్తం అంతా ఎలర్జీ అయ్యేది అన్న, బాడీ ఎలర్జీ అయ్యేది. ఎందుకు అంటే అంతకుముందు నువ్వు గుడికి అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ మాంసం తింటే పాపము, జంతువులను చంపడం నేరము, నరకం పోతారు, ఇది తినకూడదు, మనం శాకాహారంగా ఉండాలి అని చెప్పిన మాటలా, లేకపోతే నువ్వు ఏదైనా చదివి జ్ఞానవంతుడివై నష్టం గురించి మాట్లాడుకున్నావా? అంటే నాకు దాన్ని ఇట్లా తినాలంటే నాకు అసహ్యం అనిపించేది అన్న. నీ ఇష్టం, అది నీ వ్యక్తిగతం, నువ్వు తినాలని నేను బలవంత పెట్టను, నీ ఇష్టం. సో అలా 23లో తినడం మొదలు పెట్టినావు, 2013లో 2003లో అన్న. అప్పటికి నీకు 42 ఏళ్ళు, 23 ఏళ్ళు అప్పుడు. ఇక తర్వాత ఇక మా నాన్న మా అమ్మ ఇట్లా, అరే ఇట్లా బలంగా ఉంటారు, ఇట్లా మటన్ చికెన్ తినాలి అన్నప్పుడు కొద్దిగా అలవాటు చేసుకున్నా. నువ్వు కొద్దిగా అలవాటు చేసుకున్నాడు కాదు. ఓ 10 ఏళ్ళ కింద ఆకునూరి మురళీ సార్ అని ఒక ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్, తెలుసు అన్న. అయితే ఆ కలెక్టర్ గారు భూపాలపల్లిలో గవర్నమెంట్ గర్భిణీ స్త్రీలకు సమావేశం ఒకటి జరిగితే, అమ్మ మీరందరూ రక్తహీనతో బక్కగా ఉన్నారు, ఇట్లుంటే మీకు పోషకాలు లేకపోతే మీ పిల్లలు అనారోగ్యంతో పుడతారు, వాళ్ళ రోగాలతో పాలైపోతారు, మీరు ఏది లైసెన్స్డ్ ప్రభుత్వం అనుమతి ఉన్న ఏ మాంసం దొరికితే ఆ మాంసం, వేట మాంసం, అడవి మాంసం, పంది మాంసం అయినా, ఎద్దు మాంసం అయినా, బీఫ్ అన్నాడు ఆయన. స్పష్టంగా ఆవు మాంసం తినని నేను చెప్పలే, కానీ ఇవన్నీ తిని మీరు బలంగా ఉండాలమ్మా, మాంసం తినాలని చెప్పాడు. దాన్ని కొంతమంది నీ అమ్మాయి ఈ రక్తహీనతతో ఉన్న వాళ్ళ ఆరోగ్యం బాగు చేయడం గురించి వీడెవడు మాట్లాడాడు, గర్భిణీ స్త్రీల పోషకాల గురించి వీడెవడు మాట్లాడాడు, పుట్టే పిల్లలు రక్తహీనతతో పుట్టి రోగాల పాలవుతారు అనే దాని గురించి వీడు మాట్లాడాడు. కానీ ఈ ఒక కలెక్టర్ స్థాయి అధికారి మాట్లాడుతూ మీరు బలంగా తినండి అన్న వాక్యంలో నుంచి ఇగో ఈ కలెక్టరు బీఫ్ తినమని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద అలిగేషన్ చేసిర్రు. అంటే మన ప్రజలలో కొంతమంది బురదల పురుగు, మెదడులో పురుగు పెండ ఉండే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచ్ అరే వీడి మొత్తం మెయిన్ థీమ్ ఏంటిది, మెయిన్ ఉద్దేశం ఏంటిది అనేది పక్క పెట్టి ఆ పొక్క రంధ్రాన్వేషణ చూసి వాసన చూసే బ్యాచ్ ఉంటుంది, దొంగ కొడుకులు. అది నాకు ఇప్పుడు గుర్తు. నాకు ఇప్పుడు ఆ సార్ ఇప్పుడు ఇంకా ఆఫీసర్గా ఉన్నాడు, ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ కదా ఉండి పనిచేస్తున్నారు సార్. సో అట్లా మీ అబ్బాయి నేను గట్టిగా చెప్తే 2003లో తినడం మొదలుపెట్టినవి ఇక అన్ని చికెన్లు, మటన్లు, గొడుగు, ఆవు, మన ఈ ఎద్దు కూర, బర్రె కూర అన్ని. మరి మీ పిల్లలకు పెట్టినవా ఇక నీతో ఆపేసినవా? సరే అయితే ఇక 3 అయిపోయినాయి. బుధవారం రోజు అయ్యప్పకు మొక్కేది, శనివారం రోజు హనుమాన్కు మొక్కేది, ఆదివారం రోజు ఆరమైసమ్మకు పోయేది ప్రతి ఆదివారం. నెక్స్ట్ ఉపాసాలు ఉండేదా? శ్రావణ మాసంలో ఉండేదన్నా. ఎన్ని రోజులు ఏం చేసేది? శ్రావణ మాసం మొత్తం అంతా చికెన్ మటన్ మా ఇంట్లో ఉండొద్దు. అంటే ఈ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ మాసంలో వాతావరణ మార్పులు ఉంటాయి కాబట్టి మన డైజెషన్ సిస్టమ్ ఇబ్బంది కాబట్టి నాన్ వెజ్ తింటే డైజెషన్ అవ్వదు కాబట్టి వెజ్ తినాలని ఒక పద్ధతి వచ్చింది. దీనికి దేవుడికి దీనికి మతానికి ఏం సంబంధం? ఈ నెల ఇది మంచిది కాదంటున్నారు కదా అంటారు. నాకు అప్పుడు తెలియదు అన్న. శ్రావణ మాసం అంటేనే వెజిటేరియన్ మాత్రమే తినాలి, సోమవారం ఒక పొద్దు ఉండాలి. ఇప్పుడు అదేం లేదు. నీకు ప్యారడైజ్ బిర్యానీ కాడ ప్రతి మాసంలో తినేటోళ్ళు ఉంటూనే ఉంటారు, బవాచి బిర్యానీ కాడ కుమ్మెత్తనే ఉంటారు, KFC చికెన్ పార్సల్ ఆర్డర్లు వస్తూనే ఉంటాయి, తింటూనే ఉంటారు. అంటే నేను తినకపోయేదన్నా. ఓకే రైట్. ఓన్లీ అయ్యప్ప మాల 10 సార్లు వేసుడేనా, ఇంకేదైనా వేరే మాలలు వేసినావా? అయ్యప్ప సమ్మానం నువ్వు సపరేటు బ్రాండ్ అన్నట్టుగా. మరి ఎందుకు పోతలేవు? 10 సార్లు వేసినాక 11వ సారి ఎందుకు వేయలే? ఎందుకు వేయలేదు అంటన్నా, ఇప్పుడు కేరళ హైకోర్టు చెప్పింది కదన్నా, ఇది మొత్తం అంతా బూటకం అన్నది కదా. అవును.
అప్పటి నుంచి అది ఆ జ్యోతి కనిపిస్తది అంటున్నాని అంటే నువ్వు 10 సార్లు కేరళకు పోయినావా? అన్నా 10 సార్లు శబరిమల పోయినావా? 10 సార్లు పోయిందన్న. 10 సార్లు? వరు 10 సార్లు జ్యోతిని చూసినావు నువ్వు? అంటే మండలానికి కూడా పోయేదన్న. అప్పుడు చూసినప్పుడు ప్రత్యక్షంగా దేవుడే అయ్యిండు అని భావన వచ్చిందా మరి నీకు? అప్పుడు వచ్చిందన్న. వచ్చిన తర్వాత అది కేరళ హైకోర్టు చెప్పింది కదన్నా, ఇది మొత్తం అంతా కల్పితము ఏదో. అయితే దాన్ని నిర్వహించేది ట్రావెన్ కోర్ సంస్థానం. ఆ సంస్థానము ప్రజలందరిని ఆకర్షించడానికి ఒక మంచి బలమైన కారణం కావాలనుకున్నప్పుడు ఆ పంబా నది ఒడ్డున ఆ గుట్టల మధ్య ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ఆరతి కర్పూరాన్ని ఒక కుండలో వేసి దాన్ని వెలిగించి, అది వెలుగుతూ ఉంటే నల్లటి గొంగలి దానికి అడ్డుగా పెట్టి కింద నుంచి ఒక లేజర్ సిగ్నల్ రాగానే పైన వాళ్ళు వెలిగించేది. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, 3-4 డిపార్ట్మెంట్ల వాళ్ళు వెహికల్ మీద వెళ్ళి అదొక తతంగం నిర్వహించేటోళ్ళు. దీని మీద ఫోటోలు, వీడియోలు అన్నీ వచ్చేసినాయి. అది అట్లా చూసిన తర్వాత అది మొత్తం అంతా బూటకం అని తెలిసిన తర్వాత నేను పోవడమే పని చేసినా అది మొత్తం బంద్ అయిపోయింది. అయితే బూటకం అనే పదం మనకు మళ్ళీ మన అయ్యప్ప స్వాములు కోపానికి వస్తారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలల్లో 5 నుంచి 6 లక్షల మంది మాలలు వేసుకుంటున్నారట. ఇంకొకరు రాత్రి 50 లక్షలని. సరే 50 లక్షలు కాదు, మొత్తం 10 కోట్ల మంది మాలలు ఎత్తున్నారు. కానీ వేసుకొని ఆ స్వేచ్ఛ రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది. బూటకం అని అనకుండా అది కల్పితము, ఆర్టిఫిషియల్, కృత్రిమంగా పుట్టించింది అని కోర్టులో కేసేసి అక్కడ దాన్ని చూడడం కోసమే జనాలు వెళ్ళి తొక్కిసలాటలు అయ్యి వందలాది మంది ఆ వంతెన కూలిపోయి చచ్చిపోయినప్పుడు, చచ్చిపోయేదాకా ఎవరు ఏం అనలే, చచ్చిపోయినాక ఏంది ఆ జ్యోతి అని ఔత్సాహికులు అక్కడికి వెళ్ళి గుర్తించిన తర్వాత జరిగింది. నేను బి సాంబశివరావు గారు అని ఒక ఆయన అయ్యప్ప స్వామి రహస్యాలని ఒక పుస్తకం రాసిండు. దాన్ని అప్పుడు జయగోపాల్ గారు దాన్ని సరిచూసి పెరియారు ప్రచురణలో, మైత్రి ప్రచురణలతో స్వేచ్ఛ ఆలోచన ప్రచురణలో ఏదో ఒకటి ప్రింట్ అయ్యి ఆ బుక్ వచ్చింది. నా దగ్గర ఆ బుక్ ఉంది. దాంట్లో ఫోటోలు, డేట్లు, ఏ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏమొచ్చింది, ద హిందూలో ఏమొచ్చింది, ఇంటర్నేషనల్ మీడియాలో ఏం వార్తలు వచ్చినాయి, అన్ని డీటెయిల్స్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అలా వీళ్ళ కవిత్వం ఏముండదు, పైత్యం ఏముండదు, సొంతంగా ఏముండదు, సేకరించి పెట్టిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అలా. సో మీకు అయితే ఇప్పుడు మా వాళ్ళందరూ హ్యాపీ, ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్గా పెట్టాము అని నిరూపించాక నువ్వు మాలేయడం ఆపేసినావు 10 సార్లు వేసి. అవునన్నా. ఓకే, నీలాగానే ఎవరైనా రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారా ఇంకా? నేను ఒక 10 మందిని మార్చినా. ఓయ్ ఏమయ్యా మార్చినావు నువ్వు దొంగ అన్నట్టు. ఈ విషయం తెలిస్తే అరే వీడు 10 మందిని మార్చినట్టు నిన్ను టార్గెట్ చేస్తారు. మరి ఏమైతుంది అన్న, చంపేస్తారేమో, అంతకంటే సావు కంటే మించిందేం లేదు కదా. అట్లాంటివి కూడా పదాలు వద్దు. ఏం వాళ్ళకేం నిన్ను చంపితే వాళ్ళకి ఏమవుతుంది? అమాయకులు అన్న ఎవరో ఒకడు ఉద్రేకపరుస్తే రెచ్చిపోతూ ఉంటారు తప్ప ఉద్రేకపరచకపోతే ఇప్పుడు మంచిగా డప్పు కొట్టి డిమ్ డిమ్కు డిమ్ డిమ్కు డిమ్ డిమ్ డిమ్కు అంటే మన కాళ్ళు ఎత్తా అంటే డ్యాన్స్లు ఎత్తా అంటాం. ఏం చప్పడకనుడు ఎగురు అంటే ఎవడెగురుతాడు? ఎవడు ఎగురాడు. అమాసకు పుణ్యానికి పండగలప్పుడు పబ్బాలప్పుడు డప్పులు కొడుతుంటే అప్పుడు ఇట్లా ఊగుతా అంటారు అందరూ. మామూలు వాళ్ళు అప్పుడు ఊగరు. అట్నే మన అమాయక భక్తులు కూడా ఎవడో ఒకడు ట్రిక్ ఇట్లా పంపు కొడతా ఉంటాడు. అరే మన జాతిని ఇట్టున్నాడు రా, మన దేవుని ఇట్టున్నాడు రా, లేరా లేరా లేరా. కొత్తగూడెం నుంచి మా బామ్మది చెప్పాడు, ఆడ మాలేసుకుంటాడు. అన్న మా వాట్సాప్ గ్రూప్లో 3 రోజుల నుంచి పెడుతున్నారే, అరే మీరు అవయ్య కూటలేదారా, మీకు సిగ్గుచరం లేదారా, బైర్ నరేజ్ గాడికి ఇంతకడం అంటే రాష్ట్రం అంతా ర్యాలీలు చేస్తారా, మీరు బుద్ధనూరు మూసుకొని పన్నారు ఎవరా అని బండబూతులు తిట్టుకుంటూ పెట్టిరట. ఈ ఇజ్జత్కి ఒక 7-8 మంది రోడ్డు మీదకి వచ్చి బైర్ నరేష్ను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఫోటో తీసి ఆ గ్రూప్లో పెట్టిరట. అంటే అది లెఫ్ట్ గడ్డ కదా అన్న, అక్కడ కొంచెం వామపక్ష భావజాలము పోరాటాలు ఉంటాయి. అటు గుండాల, ఇల్లందు, కాచినపల్లి, అటు అడవి గ్రామాలు, ఈ సింగరేణిలో కూడా మంచి పోరాట బిడ్డలు, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, అక్కడ బాగా చైతన్యం ఉన్న గడ్డ. ఆ గ్రూపులలో పెట్టి ఇగో బైర్ నరేష్ గారు ఇట్లా అన్నాడు, తిట్టినంటే మా బామ్మారిది ఏం చేసినాడ, వాడు మాలనే ఉన్నాడు. ఈ స్వామి ఏం చేసిండట, ఆయన అడిగిండా తిట్టిండా అని అడిగిండట.
ఆ, పాపం మావాడు మునూరు కాపాయ, నేనేమో పద్మశాల. అప్పటికి నేను ఎస్సీ అనుకుంటారు అందరూ. అవునన్నా. ఆ, ఆ, నేను ఆ, నేను కూడా అనుకున్నా, మీరు ఎస్సీ అనుకున్నా నేను. అనుకుంటే తప్పేముంది. ఎస్సీ అంటే ఏదో ఆ రోజుల్లో అంటరానిది కావచ్చు, కానీ మనం అందరం బహుజనులం, దళితులమే కదా, పీడనకు దోపిడీకి గురైన జాతులం మనం. అవునన్నా. కాకపోతే మీరు మాకంటే ఎక్కువ దోపిడీకి గురయ్యారు, ఎక్కువ పీడనకు గురయ్యారు, మేము తక్కువ పీడనమేను. కాకపోతే మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మాకంటే వాళ్ళు కింద ఉన్నారనే అహంకారం ఉంటుంది, కానీ పై వాళ్ళ దృష్టిలో మనం అందరం కింద ఉన్నలమే కదా. అవునా. కాబట్టి మా వాడు అలా పెట్టినట్టు ఆయన అయ్యప్ప ఎలా పుట్టాడు అని అడిగాడు, ఇలా పుట్టాడని గ్రంథాలలో రాసుకున్నారని చెప్పాడు, మరి అది తిట్టడం ఎలా అవుతుంది అని పెడితే మా వాడిని మళ్ళా టార్గెట్ చేసిరాడు. టార్గెట్ చేసి వంకలు టింకల్ 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 తీస్తే అరే వీడు బయలుదేరి చుట్టమని తెలిసిందాడ వాళ్ళకి. ఓ, అట్లుంటుంది, రెచ్చగొడితేనే రెచ్చిపోతారే. నిజంగా కూడా హిందూ సోదరులందరినీ నేను నీ ఫోన్ సందర్భంగా కోరుతున్నా, అందరూ మీకు మీరు స్వతంత్రంగా ఆలోచించి చైతన్యవంతులయ్యి ఉద్వేగము, ఉద్రేకము, ఆవేశం పక్కన పెట్టి, ఎక్కువ మంది ప్రజలు హిందువులే ఉన్నారు కాబట్టి హిందువులు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందాలి, హిందువులు ఐకమత్యంలో ఎదగాలి, హిందువులు ఆరోగ్యంగా బలపడాలి, తెలివితేటల్లో బాగుపడాలి, అనేక విషయాలు మనమే కనిపెట్టాలి, ప్రపంచానికి మనం ఈ చీర కట్టు బొట్టు సాంప్రదాయము పూజలు దండాలు ఇవి మనం పర్సనల్గా కొంచెం పక్కన పెట్టి. అలా నేను ఒక యూట్యూబ్ లో ఒకటి వీడియో చూసి చదువుకున్న వాళ్ళు సైన్స్ నమ్ముతారు, చదువు రాని వాళ్ళు మొత్తం మూఢనమ్మకాలు నమ్ముతారని నేను ఒక మెసేజ్ పెట్టినాను. నన్ను ఫోన్ చేసి అన్న ఎన్ని మాటలు ఎత్తిరంటే మామూలు మాటలు ఎత్తలేదు. అంటే ఇప్పుడు చదువుకున్నాడు సైన్స్ నమ్ముతాడు అన్న, చదువు రానివాడు ఏం చేస్తాడు, అజ్ఞానం నమ్ముతాడు. అది తప్పు, నువ్వు అట్నే మాట తప్పది. ఎందుకో తెలుసనా, తుకారాం నాయక ఏదో ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, మొట్టమొదటి ట్రైబల్ ఐఏఎస్ అనుకుంటా. ఆయన మంత్రాలు తంత్రాలు నమ్మి తాయెత్తు కట్టుకొని చచ్చిపోయినాడు. తర్వాత బాగా చదువుకున్న శాస్త్రవేత్తలు కూడా మూఢనమ్మకాలు నమ్ముతారు. వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లే ఆ హాస్పిటల్ ముంగట అన్ని దిష్టి బొమ్మలు కడతారు, బాగా చదువుకున్న వాళ్ళే. న్యాయం చదువుకున్న న్యాయశాలలు అంటే ఏమంటాం మనము, కోర్టులు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు, ఆడ కూడా వాళ్ళు మొత్తం చేతులకు ఉంగరాలు, తాయెత్తులు, మెడల నిండా తాయెత్తులు, దారాలతోటే ఉంటారు. చదువుకు ఇంగిత జ్ఞానానికి తేడా ఉంటుంది. చదువు అసలే చదువు రానోడు కూడా ఇంగిత జ్ఞానంతో ఉంటాడు. కాబట్టి అలానే మనం మళ్ళీ వీళ్ళకు ఇంగిత జ్ఞానం లేదన్నాడు అక్కర్లేదులే, కానీ ఈ ఈ కోణంలో చైతన్యం వేరు, అక్షర జ్ఞానము. లేదా ఇప్పుడు నాకు ఒక వస్తువు కనిపెట్టిన సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన యేసు ప్రభువుని నమ్ముతాడు, నాకు ఆయనలో ఉన్న జ్ఞానము ఆ వస్తువు ముఖ్యం, కానీ ఆయన యేసయ్య నమ్ముతాడనేది ముఖ్యం కాదు కదా. ఒక మంచి ఆఫీసర్ ఉన్నాడు, ఆయన దేవుని మొక్కుతాడు, దండం పెట్టుకుంటాడు, వెనకాల లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటాడు, కానీ ఆయన తెలివితేటలు ముఖ్యం కదా. ఆయన దేవుని నమ్ముతున్నాడు అని చెప్పి ఆయన తెలియకూడదు అనడానికి లేదు, అర్థమైందా. ఓన్లీ దేవుని నమ్మడంలే తెలివి కల్లోళ్ళు అనేది కూడా మనం అనడానికి లేదు. దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం మీద జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేసి లేడు అని నిర్ధారణకు రావచ్చు. నమ్మకంతో ఉంటే నమ్మకంతో ఉండొచ్చు. అయితే ఇంకా మనం కొంచెం తొందరగా ముగించేద్దాం ఫ్రెండ్ యాదగిరి అన్న. ఇప్పటికే అయితే నాకు ఒక మాట చెప్పు, నువ్వు 13 ఏళ్ల క్రితం దేవులను మొక్కడం మానేశావు. ఈ అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ జరిగి ఇది బూటకమని తెలిసాక రియలైజ్ అయ్యావు. ఓకే, అయితే ఇప్పుడు ఈ మధ్య మీ కొడుకు చనిపోతే నువ్వు అప్పుడెప్పుడో దేవుణ్ణి మొక్కి ఆపేసినావు కాబట్టే ఇప్పుడు మీ కొడుకు చచ్చిపోయిండు అని ప్రజలు అంటున్నారు అని అన్నావు. ఇది ఎంతవరకు నిజం, అసలు ఆ విషయం ఏందో చెప్పు. ఇప్పుడు అప్పుడు మొత్తం అన్ని పూజలు చేసేది, నువ్వు పూజలు చేసేది అప్పుడు బాగుండేది. ఇప్పుడు పూజలు బంద్ చేసిన తర్వాత నీ కొడుకు చచ్చిపోయాడు. అంటే పూజలు చేసిన చేయడానికి కారణం ఏంది, నాకు అప్పుడు రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఆ పూజలకు నా కొడుకు చావడానికి కారణం ఏందన్నా?
అసలు సంబంధమే లేదు. ఆడ ఆల్రెడీ ఉన్న భక్తులు, అరే వీడు బాగా భక్తితో ఉండేటోడు దేవుడిని మానేసిండు, వీనికి ఏమైనా యాక్సిడెంట్ అయిద్దా దేవుని వల్లనే, వీనికి ఏమైనా రోగం వస్తుందా దేవుని వల్లనే, వీనిలో ఏమైనా కష్టం వస్తుందా దేవుని మొక్కపోవడం వల్లనే అని లింక్ పెట్టాలని చూస్తూ ఉంటారు అంతే. అన్నా నేను యాక్చువల్ గా మాత్రము ఈ ఈ సమాజం అనే మాటలకి చచ్చిపోయినా అన్న. నేను నా కొడుకుతో పాటు నేను చచ్చిపోయాను. నేను అయ్యయ్యో అంత మాట అంటుంది. లేనా అంత బాధ పెట్టిల్లా? అంతా ఎట్లా అంటే నువ్వు పుస్తకాలు లేస్తూ మొత్తం అంతా ఇట్లా పాప నూనె లేక తయారయ్యి మొత్తం అంతా ఇట్లా అన్ని పూజలు చేసేది అప్పుడు బాగుండేది. హ్మ్. ఇప్పుడు అన్ని బంద్ చేసిన తర్వాత నా కొడుకు చచ్చిపోయింది. హ్మ్. ఇప్పుడు ఈ మాటలు అన్నోళ్ళందరూ నీ చుట్టుపక్కల స్నేహితులా, క్లాస్మేట్సా, బంధువులా, ఊరోళ్ళా? బంధువులు, మా అక్కలు, మా బంధువులు, మా క్లాస్మేట్స్. మరి వాళ్ళందరూ నీ లెక్క 4 ఎకరాలు కొనుక్కున్నారా? ఎక్కడ కొనుక్కోవడం మరి వాళ్ళందరూ ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా, వాళ్ళు అందరికి ఆదర్శప్రాయంగా గొప్పగా సంతోషంగా బతుకుతున్నారా? అలా బతుకుతుండొచ్చు వాళ్ళ బతుకు. హ్మ్. ఇప్పుడు ఆ భూమి ఉందా, అమ్మేసుకున్నావా? లేనా ఉంది. ఎంత ఇప్పుడు ఎంత ఎకరం ఎంత పోతుంది? 3 కోట్లు 2.5 కోట్లు. 4 ఎకరాలంటే 10 కోట్లు ఆస్తున్నది నీకు ఇప్పుడు. ఈ ఆస్తి ఏం చేస్తుందన్నా? ఏది కొడుకు పోయినాక అంటావా? ఇక సమాజం ఉంది కదా నాకు. ఎస్, కేవలము నీ కొడుకు కోసమే బతికితే నువ్వు స్వార్థపరుడివి. లేనా సమాజం కోసం బతకాలి, సమాజం కోసం కాకుండా నీ 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 కోసం నువ్వు బతకాలి. నీ భార్య కోసము, ఇప్పుడు ఉన్న పాపనా బాబా? పాపనా? పాప కోసం బతకాలి, బతికేయాలంటే నీ జీవిత పరిపూర్ణత్వం కావాలి. నరేష్ అన్న నువ్వు ఒక మాట అన్నా చూడన్నా, హ్మ్. నాకు 2 కొడుకులు, ఒక కొడుకుని చిన్నని తీసుకోపోట అన్నా చూడు. అవును. అది చాలన్నా నాకు. వచ్చాయి బిడ్డను తీసుకొని ఒకసారి వచ్చాయి, ఇగో వీళ్ళిద్దరిని సొంత అన్నయ్యాలని చెప్పేసాయి, రాఖీ కట్టి మనం నాస్తికులమైనా రాఖీ కట్టుకుందాం, కట్టుకుందాం, తీసుకొని వచ్చాయి. ఏదైనా పండగ సెలవులు వచ్చినా, ఆదివారం శనివారం వచ్చినా, ఇగో ఈ పెద్దమ్మ పెద్దనాన్న ఇగో వీళ్ళని సొంత అన్నయ్యాలని పట్టుకొచ్చాయి. అయితే అన్న మా మిస్సెస్ కూడా డిపార్ట్మెంట్ అన్న, పోలీస్ డిపార్ట్మెంట్. అయితే ఆమెకు ఆపున్న రోజు ఫోన్ చేస్తాను మీకు. తప్పకుండా మనము మనలాంటి వాళ్ళను వెతుక్కుంటూ, మన మనసులోని బాధలను చెప్పుకుంటూ, మన ఆనందాలని వాళ్ళకి పంచుకుంటూ, వాళ్ళని కూడా నవ్విస్తూ హ్యాపీగా జీవిస్తూ ముందుకెళ్ళాలి. అన్న మీకు ఫోన్ చేసినాక నాకు కొద్దిగా మనసు అనేది కుదుట పడదన్నా. నువ్వేదో పొగుడుతున్నావు, నాకు బిస్కెట్ ఎత్తాను. లేనా మా అమ్మ నాయన మీద ఒట్టే చెప్తున్నా. మనం ఓట్ల నమ్మమా? ఒట్టు నమ్మం కానీ నిజం అంతేనా? హార్ట్ఫుల్ గా చెప్తున్నావు. హార్ట్ఫుల్ గా మీకు ఫోన్ చేసిన తర్వాత కొద్దిగా మనసు అనేది కుదుట పడ్డదన్నా. థ్యాంక్ యూ. నేను అప్పుడు ఏదో ప్రయాణంలో ఉండి ప్రయాణం ఆపుకొని నేను వరుస పెట్టి 10-20 నిమిషాలేమో క్లాస్ చెప్పిన కదా. అవునన్నా. చెప్పాలి, మనము మన మాటలు సకాలంలో ఎదుటి వాళ్ళకి అందితే ఎంతో మందిని కాపాడవచ్చు. నాకు ఇప్పటికీ కొంతమంది, నాకు తెలిసిన ఒక ఆయన పోలీస్ కానిస్టేబుల్, ఎక్కడి నుంచి అంటే అది ఆసిఫాబాదు మంచిర్యాల తెలియదు. ఆ లవ్ ఫెయిల్యూర్ అయింది. వాడంతకుముందు నేవీలో ఉండేటోడు, ఆ అమ్మాయి కోసమే వచ్చిండు, నేవీ జాబ్ వదిలిపెట్టిండు. అమ్మాయి ఇంకోని పెళ్లి చేసుకుంటే రాత్రి నాకు 11ంటికి మెసేజ్ పెట్టిన, అన్న ఇక ఇది నాకు చివరి రాత్రి చచ్చిపోతున్నా అని. వాడికి ఆ రాత్రి నేను మా బంధువుల ఇంట్లో ఉన్నా, ఆ నుంచి బయటికి వచ్చి వాడికి ఫోన్ చేసి వాడి పక్కనోడితో ఫోన్ చేస్తే ఎవ్వరికి కాంటాక్ట్ కాలేదు. దగ్గరున్న ఒక వ్యక్తి 5 నిమిషాలలో అడిగి పోతే వాడికి వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్తే వాడనద్దు క్షమించండి, ఆడిప్పుడు ఎస్ఐ అయ్యిండు. ఎస్ఐ జాబ్ కొట్టినాక, అన్న చచ్చిపోయే శవానికి నువ్వు ప్రాణం పోసినావు, నేను ఎస్ఐని అయినా అని అన్నాడు. ఇప్పుడు నాకు చెప్పన్నా నేను ఏం చేయాలో చెప్పు, నేను డొనేషన్ ఇవ్వను అంటే, అరే నువ్వు ఇచ్చేటోని నేను అడుకునేటోన్నారా, ఆల్రెడీ నీకు ప్రాణాన్ని ఇచ్చిన నేను, నువ్వు నీకు వీలైనంత మందికి సహాయం చెయ్యి ఈ సమాజంలో, అంతేగాని నువ్వు నాకు ఇస్తే అడుకునేటోనా. నేను ఒక క్లాస్ చెప్తే నాకు 5,000 వస్తాయి, ఒక కౌన్సిలింగ్ ఇస్తే నాకు ఒక 5,000 వస్తాయి,
ఒక ఏదైనా స్కూల్లో పోయి 2 గంటలు చెప్తే నాకు 2,000 వస్తాయి. నేను ఆధారపడేటోని కాదు కదా. అవునా ఆఖరికి ఒక స్కూల్ పోయి మ్యాజిక్ షో చేసినా నాకు 5,000 ఇస్తారు. ఇస్తారన్న. మరి నాకు ఇప్పుడు నువ్వు కొన్నట్టే నేను కేవలం 40,000కు గుంట చొప్పున భూమి కొన్నా అన్న. మా ఊళ్ళని దొండకొండ లచ్చిరెడ్డి గారిది 12 గుంటల దాకా కొన్నా. అన్న నేను మంచిగా మా భార్య టీచరు, నేను కూడా సైకాలజీ డాక్టరు, చాలా నా దగ్గర 25 మంది ఎంప్లాయీస్ ఉండేది కదా. నాకు డబ్బులు బాగున్నప్పుడు ఆడ ఒక 5 లక్షలు పెట్టి కొన్నా. ఇప్పుడు ఒక గుంట 3 లక్షలు ఉన్నది అన్న. అన్న 36 లక్షలు ఇప్పుడు మా ఊళ్ళో కళ్ళు మూసి తెరితే 36 లక్షలు వస్తాయి. అన్న మొత్తం 2 గుంటల 3 గుంటల స్థలానికి నేను ఒక 75,000 పెట్టుకున్నా మా కమలాపూర్లో. ఇప్పుడు ఏమంటున్నారంటే అన్న ఇప్పుడు గజం 10,000 నడుస్తుంది, నీది మొత్తం 20-30 లక్షలు వస్తాయి, నువ్వేమో అప్పుడు 75,000 కొన్నావంటారు. హన్మకొండ కాడైతే కిరణ్ అన్న అని ఉంటాడు, 2,000కు గజం చొప్పున 10 లక్షల రూపాయలు పెట్టుకున్నా అన్న నేను. 500 గజాలు ఇప్పుడు 25,000 గజం ఉందట ఆడ. 25,000 అంటే తక్కువనా? చాలా రేట్ అన్న. మరి నేను మంచి హన్మకొండ కాడ అలా సగం అమ్ముకుంటే పెద్ద ఇల్లు కట్టుకుంటా. మాకు తెలిసిన జిల్లా అధ్యక్షుడు ఉంటాడు ఒక అన్న నాది వ్యవసాయ భూమి అమ్మేస్తున్నానే 4 ఎకరాలు, అలా 3 ఎకరాలు పట్ట, 1 ఎకరము మామూలు స్థలం పట్టగా అందన్న అని అత్యవసరం ఉందని అమ్మితే గోల్డ్ పెట్టి లోన్ తెచ్చి మా ఫ్రెండ్ ఒకడు వేననేటోడు ఉంటాడు, ఆయన దగ్గర 3 లక్షలు, చంద అనేటోడు ఉంటాడు, ఆయన దగ్గర ఒక 5 లక్షలు తెచ్చి ఇప్పుడు అవి అప్పులు అట్నే ఉన్నాయి. ఇంకా మళ్ళీ వాళ్ళు అడిగితే మా తమ్ముడు అచ్చిత్ పేరు మీద లోన్ తెచ్చి, మళ్ళీ మా సోమలచ్చమ్మ అని ఇక్కడ ఒక ఆమె పేరు మీద బ్యాంక్ లోన్ తెచ్చి, మహిళా సంఘం తెచ్చి ఇక్కడ 4 ఎకరాలు కొన్నా నేను. కాబట్టి మనకి ఏ చెడ్డ అలవాటు లేకుండా మనం సంపాదించిన దాన్ని పొదుపు చేసుకుంటూ వృధా ఖర్చులు లేకుండా ఉంటే అవ్వయ్య రూపాయి ఇవ్వకుండా మన రెక్కల కష్టంతో దాసపెట్టుకొని బాగా మనం తీర్చేంత అప్పే ఉండాలి. 2-3 సంవత్సరాలు తీర్చేంత అప్పు ఉండాలి. 5-10 ఏళ్ళ దాకా తీర్చే అప్పు ఉందనుకో, ఈ మధ్యలో రోగాలు నొప్పులు వచ్చి లగ్గాలు అయ్యి లేకపోతే ఏదైనా ఫంక్షన్లు అయ్యి ఏతులకు పోతే పొక్కులు వస్తాయి పానం అంతా. కాబట్టి ఈ ప్రజలు ఎవరైనా ఏదైనా పెట్టుబడిగా లేదా ఎసెట్ కొన్నా, ఇల్లు కొన్నా మీరు 2 సంవత్సరాలలో అప్పు తీర్చేంత అప్పు మాత్రమే చెయ్యాలి. అంతకు మించి 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవితకాలం అప్పు పెడితే నీ జీవితం సంకనాగిపోతుంది. సో అన్న యాదగిరి అన్న మంచి భక్తుడు నాసికుడు అయిన, మరి లాస్ట్ చెప్పు అసలు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నావా, నేను ఎట్లా పరిచయం అయినా, నువ్వు నా నుంచి చెప్పిగా అన్నా. మీ వీడియో చూడకపోతే నేను రియలైజ్ అయినా అన్న. థ్యాంక్ యూ. మీ వీడియో చూడకముందే అరే నా అటువంటి వాళ్ళు కూడా ఉంటారా అని మీ వీడియోలు చూసిన తర్వాత నేను కనెక్ట్ అయినా, ఇంకా జర బలం ఎక్కువ వచ్చిందన్న. సో నీ లెక్క చాలా మంది ఉంటుంటారు, ఎవరికి వాళ్ళే ఈ దేవుళ్ళు దయ్యాలు మూఢనమ్మకాలు నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు. మాలాంటి వాళ్ళు ఉన్నారా అని తెలియక వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సంతోషం. నాకు చాలా వీడియోలు చూసావనాయి. చూసానా. మరి నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు ఎందుకని? అలా మీకు కలిసిన లక్కడిక పుల్కాడు నేను మహేంద్ర అన్న వచ్చినప్పుడు కలిసినాము. మా ఊరికెళ్ళి మా దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టేటప్పుడు కూడా డబ్బులు 5,000 మేమే అందరు కలిసి డీజిల్ తమ్మునికి కొట్టి, కారు తమ్మునికి కొట్టి, అన్న మీరు రండి పోవడానికి, మేము ఆల్రెడీ డీజిల్ టోల్ గేట్లు అన్ని మేము పెడుతున్నామని చెప్పి మమ్మల్ని పిలిచిర్రు అన్న. ఫస్ట్ సాలరీ మా ఇక అవి ఒక 10,000 అన్న. అంబేద్కర్ విగ్రహం కోసము 10,000 మా మిస్సెస్. వెరీ గుడ్. మిగతా డబ్బులు మొత్తం అంతా 1 lakh చిల్లర అయిందన్న. అవును, అంటే ఎవరైతే ఏ భావాజాలంతో ఉంటారో వాళ్ళు దానికి ఇస్తూనే ఉంటారు. నేను కూడా మా మిస్సెస్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన పుణ్యంతోనే కదన్నా మనకు జాబ్ వచ్చింది, మా మిస్సెస్ కు జాబ్ వచ్చింది. అవును, మొన్న 2025 April 14th అన్న, ఇప్పుడు ఈ సంవత్సరం 86,000 రూపాయలు ఆమె శాలరీ మొత్తాన్ని బాబాసాహెబ్ జయంతి సెలబ్రేషన్స్ ఖర్చు పెట్టినాం. ఏ ఒక్కరిని ₹1 చందా అడగకుండా. April 14th దాదాపు 2,000 మంది వచ్చింది.
అన్న ఎవరిని ఒక్క రూపాయి అడగలేదు, 100% అన్న ప్యూర్గా. మీరు లాస్ట్ ఎండింగ్ లో వచ్చారన్న. ప్రవీణ్ సార్ వచ్చిండే, ఇప్పుడు ఉన్న విర్లపల్లి శంకర్ అన్న ఆయన వచ్చిండు, విష్ణువర్ధన్ రెడ్డి వచ్చిండు, చాలా మంది వచ్చారు అన్న. మీరు లాస్ట్ ఎండింగ్ లో వచ్చారు మీరు. ఆనందం అన్న, నాకు ఏ అంబేద్కర్ ప్రోగ్రాంలకు మేము వెళ్ళినా కూడా నన్ను ఎంత చేస్తారంటే బాగా ప్రేమిస్తాడు. తమ్ముడు మాత్రం అంబేద్కరిస్ట్. చాలా సంతోషం. ప్రస్తుతం అయితే మీరు ఇంకా ఏ దేవుళ్ళను నమ్మకుండా ఉన్న వ్యక్తిగా మారిపోయారు. అవునా? మధ్యలో అయితే నేను మీ గురించి ఒక మాట చెప్పి ముగించేస్తాను. చెప్పన్నా. అయితే మీ కొడుకు హాస్టల్లో ఉండి చదువుకుంటూ 10వ తరగతి చదివే నీ కొడుకు, ఈత వచ్చిన నీ కొడుకు ఆ పక్కనున్న వాగులోకి, అదేంటిదన్నా దాన్ని ఏమంటారు, క్వారీ, సరూర్ నగర్ క్వారీయా ఇట్లా అది ఒక వెంచర్ చేశారన్న. వెంచర్లో ఉన్న రాయిని కట్ చేస్తూ క్వారీ చేస్తూ పోయే క్రమంలో అక్కడ మొత్తం అంతా గుంత ఏర్పడది. అలా పోయి ఈత కొడుతూ స్నానాలు చేస్తున్నప్పుడు ఈత రాకుండా ఇద్దరు మునిగిపోతే మా కొడుకు ఇద్దరు ప్రాణాలు కాపాడి ఆడు చనిపోయిండు అన్న. మంచి స్విమ్మర్ ఇద్దరు ప్రాణాలు కాపాడి తను చనిపోయిండు. నువ్వు ఆ డిప్రెషన్ లో ఉండి నాకు కాల్ చేసినావు. చనిపోయినాక 3వ రోజు 4వ రోజు చేసినావు కదా? 3వ రోజు అన్న. 3వ రోజు అంటే ఈరోజు చనిపోయాడు, మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు నాకు ఫోన్ చేశావు. అప్పుడు నువ్వు బాధపడుతూ ఏడుస్తూనే చెప్పావు. అది కూడా నువ్వు నాకు చేయకపోతూ నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వీడు ఇన్నేళ్ళు అన్ని దేవుళ్ళకు మొక్కి ఇప్పుడు బంద్ చేసిండు కాబట్టి చచ్చిపోయినాను వాళ్ళు సూటిపోటు మాటలు అంటూ ఉంటే ఆ మాటలకు చస్తూ బతుకుతూ నువ్వు నాకు కాల్ చేసినావు. రైట్. అప్పుడే నేను నీతో మాట్లాడాను. ఆ తర్వాత నువ్వు ఇట్లా అన్నాను, ఇట్లా నడుచుకుంటూ పోయినా నా కాలు ఇట్లా వంకర అయిపోయినాయి, నేను బరువు తగ్గిన, చర్మరోగం వచ్చింది, కంటి చూపు కూడా ప్రాబ్లం అయ్యింది, ఎన్నో చెప్పినావు. అప్పుడు నేనున్న పొజిషన్లో నీతో తర్వాత మాట్లాడతా అని చెప్పిన మొత్తం విని. రైట్ బ్రదర్. మరి ఇప్పుడు మీరు మీ జిల్లాలో మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఆర్థిక సహాయం అక్కర్లేదు, మీరు ఆ ప్రాంతంలో సభ్యులుగా, వీలైతే ప్రతినిధిగా, అవకాశం ఉంటే కార్యకర్తగా, ఇంకా కుదిరితే అక్కడ నాయకుడిగా ఉండాలని మనసారా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ఈ వీడియో చూసే వాళ్ళకి లేదా నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చివరిగా అంటే అన్న, మీరు ఇప్పుడు సిటీలో ఉన్నారా అన్న? అవును, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాను. యూనివర్సిటీలో ఉన్నారా? అయితే మా మిస్సెస్ కు ఆఫ్ ఉన్న రోజు మీకు కాల్ చేస్తానా? ఓకే, ఒకసారి కలుసుదామన్నా. సరే, చివరిగా చెప్పు, 10 సార్లు మాల వేసిన నీవు అయ్యప్ప స్వాములకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్తామన్నా, అంతా అది చెప్పాలంటానా? రికార్డ్ చెప్పలేము. అయ్యో ఏముంది, మనం దొంగలమా లంగలమా, వాళ్ళని బాధ పెట్టడం మన ఉద్దేశం కాదు కదా. ఈ గంట సేపు వీడియో విన్న వాళ్ళు ఈ మాటను అర్థం చేసుకుంటారు. అది గరీబోనికి అన్నం పెట్టాలన్నా, అంతే. ఇప్పుడు మా పిల్లల బర్త్డేలు కానీ, మా నాయన అమ్మ చనిపోయిన రోజులు కానీ, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి తీసుకుపోయి నేను ఇక్కడ జజికానా హాస్పిటల్ అన్నా, ఆడ అన్నం పెట్టొస్తాను నేను. ఓకే, అన్నం లేనికి అన్నం పెట్టాలి. ఓకే యాదగిరన్న, థ్యాంక్ యూ యాదగిరన్న. ఇది యాదగిరన్నతో ఫోన్ ఇన్ కార్యక్రమం. గతంలో తన కొడుకు చనిపోయిన 3వ రోజే ఫోన్ చేసి ఆవేదన చెందాడు. ఆ తర్వాత అన్న నేను నీకు తర్వాత ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేస్తానని చెప్పాను. అప్పుడు 1 మంత్ రోజే అనుకోకుండా చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఇంకా కొమిలిపోతూ ఎక్కి కన్నీళ్ళు తెచ్చుకున్నాడు. అప్పుడు అన్నకి 4 మంచి మాటలు చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ కళ్ళ పొంటి నీళ్ళు రాకుండా ధైర్యంగా ఉన్నానని చెప్పిన యాదగిరన్నకి థ్యాంక్స్ చెబుతూ, గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి, నిజాన్ని నమ్మండి. ఒకవేళ మీరు ఏదైనా దైవాన్ని నమ్మితే అది మిమ్మల్ని ఆర్థికంగా కుంగదీయకూడదు, ఆరోగ్యాన్ని ధ్వంసం చేయకూడదు, మిమ్మల్ని ఇతర సమాజం నుంచి దూరం చేసి మీ మెదడులో విషాన్ని నింపకుండా ప్రేమను నింపి మంచితనాన్ని నింపాలని మనసారా కోరుతూ
మరి యాదగిరి అన్న ఉంటాను. రైట్ అన్న. జై భీమ్. అన్న జై భీమ్, బాయ్ బాయ్. సో ఇది ఫోన్ ఇన్ కార్యక్రమంలో యాదగిరి గారితో ముచ్చట్లు. మరొక వీడియోతో మళ్ళీ రేపు సాయంత్రం 8 గంటలకు మేము ముందుకు వస్తాను. ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఎంత ముఖ్యమైన సీరియల్ ఉన్నా, ఇంకే విషయం ఉన్నా, అలా కుటుంబం మొత్తం ఈ వీడియోలను చూస్తూ సమకాలీన సమాజాన్ని, వర్తమాన భారతాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా యూట్యూబ్ ఛానల్ మీ సమయాన్ని కిల్ చేసేది అయి ఉండొద్దు, మీ ఉద్యోగానికి ఆటంకం అయి ఉండొద్దు, మీ చదువులని డిస్టర్బ్ చేసేది అయి ఉండొద్దని, మీ విరామ సమయం మాత్రమే దీనికి కేటాయించాలని కోరుతూ, నచ్చిన విషయాల్ని నలుగురికి షేర్ చేసుకుంటూ మీ అభిప్రాయాల్ని కామెంట్గా రాయాలని మీ అందరినీ కోరుతూ మీ డాక్టర్ బైరి నరేష్. థ్యాంక్ యూ.